స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని కొంతమంది పిల్లలు హింసిస్తారు. ఆ పిల్లలు చాలా రిచ్. అమ్మాయి పెద్దయ్యాక తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి తిరిగి వస్తుంది. అమ్మాయి ప్లాన్ ఏంటి, ఎలా పగ తీర్చుకుంటుంది ఇప్పుడు చూద్దాం. 2022లో మూన్ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతుంది. తన బాడీ మీద స్కార్స్ ఉంటాయి. గోడ మీద కొంతమంది ఫొటోస్ పెట్టుకుంటుంది. యోన్జిన్ అనే ఆమె మీద పగ తీర్చుకోవడానికి వచ్చింది. 2004లో మూన్ స్కూల్లో ఉన్నప్పుడు తనని యోన్జిన్, సారా, చోయ్, సోన్ ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళ బ్యాచ్ లో జాన్ ఉంటాడు. అతను యోన్జిన్ బాయ్ ఫ్రెండ్. యోన్జిన్ ఎవరినైనా ఏడిపిస్తుంటే వాళ్ళతో కలవడు, వాళ్ళని ఆపడు, అలా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. జాన్, యోన్జిన్, సారా రిచ్. చోయ్, సోన్ అంత రిచ్ కాదు. సోన్ మెడ మీద టాటూ ఉంటుంది. మూన్ తట్టుకోలేక ఒకరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి యోన్జిన్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంది. స్కూల్లో టీచర్ వచ్చి ఇంత చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చావు అని మూన్ ని తిడతాడు. బుల్లీస్ ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకువెళ్తారు. యోన్జిన్ ని వాళ్ళ అమ్మ ఒక చిన్న సమస్యని కూడా సాల్వ్ చేయలేకపోయావా, పోలీస్ స్టేషన్ దాకా తీసుకువెళ్లావు అని తిడుతుంది. నెక్స్ట్ రోజు స్కూల్లో యోన్జిన్ వాళ్ళు మూన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందని తనని హెయిర్ స్ట్రైట్నర్ తో కాలుస్తారు. మూన్ వద్దు అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది, కానీ వాళ్ళు ఆగరు. మూన్ కి తన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవ్వరూ హెల్ప్ చెయ్యరు. మూన్ స్కూల్లో నర్స్ దగ్గరికి వెళ్లి ఆయింట్మెంట్ అడుగుతుంది. నర్స్ నీ చేతికి ఏమైంది, ఎవరు చేశారు, ఇంతకు ముందు కూడా నువ్వు దెబ్బలతో నా దగ్గరికి వచ్చావు, ఎవరు చేశారో నాకు చెప్పు అని అడుగుతుంది. యోన్జిన్ అక్కడే ఉంటుంది. నర్స్ కి నేనే చేశాను, ఇప్పుడు నేనే చేశాను, ఇంతకు ముందు కూడా నేనే చేశాను అంటుంది. నర్సు సైలెంట్ గా ఉంటుంది. సాయంత్రం మూన్ తన ఇంటికి వెళ్లేసరికి యోన్జిన్ వాళ్ళందరూ తన ఇంట్లో ఉంటారు. మూన్ తో నువ్వు మా ముందు డాన్స్ చెయ్యి, లేకపోతే ఐరన్ బాక్స్ తో నేను కాలుస్తాము అని బెదిరిస్తారు. మూన్ ఏమీ చెయ్యలేక డాన్స్ వేస్తుంది. యోన్జిన్ వాళ్ళు మూన్ కాళ్ల మీద కూడా కాలుస్తారు. నెక్స్ట్ రోజు దెబ్బలకి మందు అడగడానికి స్కూల్లో నర్స్ దగ్గరికి వెళ్తుంది. నర్సు రిజైన్ చేసి స్కూల్ నుంచి వెళ్లిపోయింది అని రూమ్ క్లోజ్ చేశారు. మూన్ చాలా బాధపడుతుంది. స్కూల్ మేడ మీద నుంచి కిందకి దూకి సూసైడ్ చేసుకుందాము అని గోడ ఎక్కుతుంది, కానీ భయం వేసి దూకలేదు. అక్కడ కూర్చొని గట్టిగా ఏడుస్తుంది. మంచు పడుతుంది. తనకి దెబ్బలు మంట పుడుతూ ఉంటాయి. దెబ్బలకి మంచు పూసుకుంటుంది. నెక్స్ట్ రోజు మూన్ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. రీజన్ యోన్జిన్ వాళ్ళ పేర్లు రాస్తుంది. టీచర్ మూన్ ని స్కూల్ కి పిలిచి నువ్వేం రీజన్ రాశావు, వాళ్ళేం చేశారు నిన్ను అని అడుగుతాడు. మూన్ నన్ను కాల్చారు, కొట్టారు అంటుంది. టీచర్ ఫ్రెండ్స్ అన్నాక కొన్నిసార్లు ఇలా అవుతూ ఉంటాయి, నీకు కాళ్ళు చెయ్యి ఏమీ విరగలేదుగా అంటాడు. మూన్ నీ కొడుకుకి కూడా నాలాగా జరిగితే మీరు ఇలాగే అంటారా అని అడుగుతుంది. టీచర్ కి కోపం వచ్చి మూన్ చెంప మీద గట్టిగా చాలా సార్లు కొడతాడు. స్టాఫ్ రూమ్ లో టీచర్స్ అందరి ముందు. మూన్ అమ్మ నాన్నకి డివోర్స్ అయింది. మూన్ అమ్మ మూన్ ని చూసుకోదు, తన పనుల్లో తను ఉంటుంది. మూన్ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటుంది. యోన్జిన్ అమ్మ మూన్ అమ్మకి డబ్బులు ఇచ్చి మూన్ కి కొంచెం మెంటల్ ఉంది అని స్కూల్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ లో సైన్ చేపించుకుంటుంది. మూన్ అమ్మ మూన్ ని వదిలేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతుంది. మూన్ స్కూల్ యూనిఫామ్, బుక్స్ అన్ని ఇంటి బయట పెట్టి ఉంటాయి. అక్కడ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంటుంది. తనకి మెంటల్ అని స్కూల్ మానేసిందని ఉంటుంది. తన అమ్మ సైన్ ఉండడం చూస్తుంది. మూన్ కి చాలా బాధ వేస్తుంది. తన దెబ్బలు మంటగా దురదగా ఉంటాయి. సూసైడ్ చేసుకుందాము అని నది దగ్గరికి వెళ్తుంది. ధైర్యం సరిపోక అక్కడ గట్టిగా ఏడుస్తుంది. నెక్స్ట్ రోజు స్కూల్లో యోన్జిన్ వాళ్ళు ఇంకొక అమ్మాయిని ఏడిపిస్తూ బుల్లీ చేస్తూ ఉంటారు. మూన్ వచ్చి యోన్జిన్ తో నేను అసలు మర్చిపోను, మనం మళ్ళీ కలుస్తామంటుంది. కొన్ని సంవత్సరాలు మూన్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఎగ్జామ్ రాస్తుంది. అక్కడ తనకి సోంగ్ హీ పరిచయం అవుతుంది. మూన్ ఒక కాలేజ్ లో సెలెక్ట్ అవుతుంది. జాబ్ మానేసి కాలేజ్ కి వెళ్తుంది. బాగా చదువుకుంటుంది. యోన్జిన్ మీద పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత యోన్జిన్ న్యూస్ యాంకర్ అవుతుంది. సారా ఆర్టిస్ట్. సారా సోన్ కి డబ్బులిచ్చి డ్రగ్స్ తెప్పించుకుంటుంది. చోయ్ ఎయిర్ హోస్టెస్. జోన్ పెద్ద స్టోర్ కి ఓనర్. మూన్ వాళ్ళందరినీ సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది. సోంహీకి మూన్ యోన్జిన్ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తుంది అని తెలుసు. మూన్ కి హెల్ప్ గా ఉంటుంది. యోన్జిన్ పెళ్ళవుతుంది. యోన్జిన్ హస్బెండ్ దోయాంగ్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఓనర్. తను చాలా రిచ్. యోన్జిన్ పని చేస్తున్న న్యూస్ ఛానల్
చేయడానికి యోన్జిన్ కి హెల్ప్ గా అవుతుందని అప్పుడప్పుడు యాడ్ స్పాన్సర్ చేస్తూ ఉంటాడు. మూన్ టీచర్ కోర్స్ చేస్తూ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటుంది. మూన్ కి ఇంకా దెబ్బలు మంటగా దురదగా ఉంటాయి. ఒక రోజు ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జూ హాస్పిటల్లో ఒక ఇంటర్న్ మూన్ కి ఇంజెక్షన్ వేస్తూ మూన్ కి ఉన్న స్కార్స్ చూస్తాడు. మూన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మూన్ టెస్ట్ రిజల్ట్స్ లో తనకి హెల్త్ సరిగ్గా లేదు అని వస్తుంది. జూ మూన్ రిపోర్ట్స్ గురించి చెప్పడానికి తను చదువుతున్న కాలేజ్ కి వెళ్తాడు. మూన్ కి రిపోర్ట్స్ ఇవ్వడం కుదరదు. మూ గో అనే గేమ్ పార్క్ లో కొంతమంది ఆడుతుంటే చూస్తుంది. అక్కడ జూ కూడా గేమ్ చూస్తూ ఉంటాడు. మూన్ ని చూసి మూన్ కి రిపోర్ట్స్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్ గా వేసుకోమంటాడు. మూన్ కి గో ఆడడం రాదు. జూ మూన్ కి ప్రతిరోజు పార్క్ లో గో నేర్పిస్తాడు. మూన్ టీచర్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది. మూన్ జూతో ఇదే మనం ఆఖరిసారి కలవడం, నాకు గో ఆడడం నేర్పించినందుకు థ్యాంక్స్ అంటుంది. మూన్ కి జూతో సమయం గడపడం నచ్చుతుంది. జూ మూన్ ని మిస్ అవుతాడు. కొన్నిసార్లు పార్క్ కి వెళ్లి మూన్ ఉందేమో అని చూస్తాడు. మూన్ అక్కడ ఉండదు. జూ బాధపడతాడు. మూన్ టీచర్ ఎగ్జామ్ పాస్ అవుతుంది. యోన్జిన్ కి పాప పుడుతుంది. ఏసోల్ ఇప్పుడు యోన్జిన్ న్యూస్ రిపోర్టర్, జాన్ పెద్ద స్టోర్ కి గోల్ఫ్ క్లబ్ కి ఓనర్, సారా ఆర్టిస్ట్, చోయ్ ఎయిర్ హోస్టెస్. సోన్ జోన్ స్టోర్ ని చూసుకుంటాడు. జాన్ కి ఒక పెంపుడు కుక్క ఉంటుంది. సోన్ సారా నుంచి డ్రగ్స్ దొంగతనంగా తీసుకుంటున్నాడని జోన్ సోన్ ని కొట్టి, నువ్వు మా ఫ్రెండ్ అయినంత మాత్రాన మాతో సమానం అనుకోకు అని తిడతాడు. యోన్జిన్ హస్బెండ్ హాకి చోయ్ యోన్జిన్ కి స్కూల్లో నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చేవి అని చెప్తుంది. హా యోన్జిన్ ని అడుగుతాడు. యోన్జిన్ ఒక్కసారి తనకి నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని చెప్తుంది. యోన్జిన్ కి చోయ్ తన గురించి గాసిప్ చేస్తుంది అని కోపం వస్తుంది. నెక్స్ట్ రోజు యోన్జిన్ సారా చోయ్ ని రమ్మంటారు. చోయ్ కి డ్రై క్లీనింగ్ షాప్ ఉంది. కస్టమర్స్ డ్రెస్ లో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని యోన్జిన్ సారాని కలవడానికి వెళ్తుంది. సారా కొత్త డ్రెస్సా అని అడుగుతుంది. చోయ్ అవును, నా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడు అంటుంది. తను వేసుకున్నది సారా డ్రెస్. ఆ డ్రెస్ ప్రపంచంలో 2 జతలు ఉంటాయి. అందుకే సారా డ్రెస్ చూడంగానే తన డ్రెస్ అని గుర్తుపడుతుంది. చోయ్ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సారా చోయ్ తో నీ ప్లేస్ ఏంటో తెలుసుకో, స్కూల్లో మూన్ లేకపోతే తన ప్లేస్ లో నువ్వు ఉండేదానివి అంటుంది. యోన్జిన్ నా గురించి ఎవరితో వెనకాల మాట్లాడొద్దు, నువ్వు మా ఫ్రెండ్ అని నువ్వేం చేసినా ఊరుకుంటాం అనుకోకు, నా గురించి ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పి వెళ్తుంది. చోయ్ సారాతో నీ డ్రెస్ ఉతికి నీకు ఇచ్చేస్తాను అంటుంది. సారా నువ్వు వేసుకున్నాక డ్రెస్ ఆగిపోయింది, నువ్వే ఉంచుకో అంటుంది. చోయ్ ఏడుస్తుంది. సారా యోన్జిన్ వెళ్ళాక డ్రెస్ లో ఫోటో దిగి ఇన్స్టాలో నా ఫ్రెండ్ నాకు ఈ డ్రెస్ గిఫ్ట్ గా ఇచ్చింది అని పోస్ట్ పెడుతుంది. సోన్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడ మూన్ షూస్ ట్రై చేస్తూ ఉంటుంది. సోన్ మూన్ ని పలకరిస్తాడు. సోన్ ఈ స్టోర్ నాదే అంటాడు. జోన్ కాల్ చేసి సోన్ తో నా బట్టలు ఉతకడానికి ఇవ్వు, డాగ్ కి ఫుడ్ తా అని చెప్తాడు. మూన్ వింటుంది. మూన్ సోన్ తో నిన్ను ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు, నీకు వాళ్ళ మీద కోపం ఉంది, నేను చెప్పింది చేస్తే ఈ స్టోర్ నీదవుతుంది, నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, కానీ నేను ఒక్కదాన్నే చెయ్యలేను, నువ్వు నాతో పాటు కలిస్తే ప్లాన్ సక్సెస్ అవుతుంది అంటుంది. మూన్ స్కూల్లో తనని సపోర్ట్ చేయకుండా కొట్టిన టీచర్ మీద కూడా పగ తీర్చుకోవడానికి తన కొడుకుతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. టీచర్ కొడుకు టీచర్ ఎగ్జామ్ కి ట్రై చేస్తున్నాడు. 2022లో మూన్ యోన్జిన్ ఇంటి ఎదురు ఇంటికి షిఫ్ట్ అవుతుంది. స్కూల్లో టీచర్ జాబ్ చేస్తూ ఉంటుంది. రోజు మూన్ స్కూల్ చైర్మన్ చెత్త బుట్టలో చెత్త తీసుకుంటుంది. అదొక పని ఆమె చూస్తుంది. ఆమె పేరు కాంగ్. మూన్ తో నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు, నీ గురించి నేను ఎవ్వరికీ చెప్పను, కానీ నాకు నువ్వు ఒక హెల్ప్ చెయ్యాలి, నా హస్బెండ్ ని చంపాలి అంటుంది. మూన్ షాక్ అవుతుంది. మూన్ కాంగ్ ఇంటికి వెళ్లి బయట నుంచి చూస్తుంది. కాంగ్ హస్బెండ్ తనని తన కూతురుని కొడుతూ ఉంటాడు. మూన్ కాంగ్ ని పనిలో పెట్టుకుంటుంది. యోన్జిన్, జాన్, సారా, చోయ్, సోన్ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్ని ఫోటో తీయమంటుంది. కాంగ్ కూతురికి మూన్ సాటర్డే సండే ట్రైన్ లో ట్యూషన్ చెప్తుంది. కాంగ్ తీసిన ఫొటోస్ లో జాన్ యోన్జిన్ ఏసోల్ ని ఐ హాస్పిటల్ కి తీసుకువెళ్లడం చూస్తుంది. మూన్ కి జాన్ కి కలర్ బ్లైండ్
బ్లైండ్నెస్ ఉంది అని గుర్తొస్తుంది. అంటే అన్ని రంగులు ఒకేలాగా కనిపిస్తాయి. యేసోల్ కి కూడా కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. యేసోల్ యోంజిన్ కి తన హస్బెండ్ హాకి పుట్టలేదు. యేసోల్ జాన్ కూతురు. యోంజిన్ యేసోల్ తో నీకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అని నాన్నకి చెప్పొద్దు అంటుంది. హా ఒక క్లబ్ లో గో ఆడుతూ ఉంటాడు. మూన్ హా ఆడే క్లబ్ కి వెళ్లి గో ఆడుతుంది. ఆడిన ప్రతి మ్యాచ్ గెలుస్తుంది. హా మూన్ ఆడే గేమ్ ని చూసి ఇంప్రెస్ అవుతాడు. మూన్ హాని కలవడానికే గో నేర్చుకుని హా ఆడే క్లబ్ కి వస్తుంది. ఒకరోజు మూన్ కాంగ్ కూతురికి ట్యూషన్ చెప్పడానికి ట్రైన్ ఎక్కుతుంది. అక్కడ జూని చూస్తుంది. జూ మూన్ ని చూసి షాక్ అయ్యి ఇది కళ అనుకుంటాడు. మూన్ జూ కొంచెం సేపు మాట్లాడుకుంటారు. జూ మూన్ కి నన్ను ఎప్పుడైనా కలవాలంటే హాస్పిటల్లోనే ఉంటాను అని హాస్పిటల్ అడ్రస్ ఇస్తాడు. కాంగ్ చాలా సంతోషంగా ఉంటుంది. మూన్ తో జోక్స్ వేస్తుంది. మూన్ కాంగ్ తో నన్ను నవ్వించొద్దు, నేను హ్యాపీగా ఉంటే నేను చెయ్యాల్సింది మర్చిపోతాను అంటుంది. కాంగ్ సారీ, ఇంక నుంచి జాగ్రత్తగా ఉంటాను అంటుంది. మూన్ సోన్ ని పాత బిల్డింగ్ మేడ మీదకి రమ్మంటుంది. స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు బుల్లీ చేసిన అమ్మాయి యూన్ ని ఎవరో మేడ మీద నుంచి కిందకి తోసేస్తారు. మూన్ అప్పుడు అక్కడే ఉంటుంది. యూన్ కింద పడి చనిపోవడం చూస్తుంది. మూన్ సోన్ కి యూన్ గురించి చెప్తుంది. సోన్ యూన్ ని నెట్టింది నేను కాదు అంటాడు. మూన్ నాకు తెలుసు, నేను చెప్పింది చేస్తే యూన్ ని చంపిన అతని నుంచి నీకు డబ్బులు ఇప్పిస్తాను అంటుంది. సోన్ మూన్ అడిగిన జాన్ జుట్టు ఇస్తాడు. నెక్స్ట్ రోజు సారా పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంటుంది. స్కూల్లో అల్యూమినై మీటింగ్ ఉంటుంది. యోంజిన్ నాకు అవార్డు వస్తుంది అని జాన్ సారా చోయ్ ని స్కూల్ కి తీసుకువస్తుంది. సోన్ రాలేదు. మూన్ వెళ్లి వాళ్ళని కలుస్తుంది. అందరూ చాలా సంవత్సరాల తరువాత మూన్ ని చూస్తున్నాము అనుకుంటారు. యోంజిన్ కి బెస్ట్ అల్యూమినై అవార్డు ఇస్తారు. మూన్ గట్టిగా చప్పట్లు కొడుతూ యోంజిన్ నీకు అవార్డు రావడం కరెక్ట్, కంగ్రాచులేషన్స్ అని అరుస్తుంది. యోంజిన్ కి కోపం వస్తుంది. ఫంక్షన్ అయిపోయాక యోంజిన్ మూన్ ని కొడుతుంది. మూన్ నువ్వు మంచి జాబ్, రిచ్ హస్బెండ్ తో మంచి లైఫ్ గడుపుతున్నావా అని అడుగుతుంది. యోంజిన్ మూన్ ని మళ్ళీ కొట్టబోతుంటే జాన్ ఆపుతాడు. మూన్ మీరెవ్వరూ ఇంకా మారలేదు అంటుంది. జాన్ నువ్వు మాత్రం చాలా మారావు. స్కూల్లో ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లాగా డల్ గా ఉండేదానివి, ఇప్పుడు బ్రైట్ గా ఉన్నావు అంటాడు. మూన్ నీకు కలర్స్ తెలియదు కదా అని చెప్పి వెళ్తుంది. జాన్ కి కోపం వస్తుంది. మూన్ స్కూల్ చైర్మన్ ని బ్లాక్ మెయిల్ చేసి యేసోల్ చదువుతున్న క్లాస్ కి ట్రాన్స్ఫర్ చేపించుకుంటుంది. మూన్ రోజు తన ఇంటి నుంచి యోంజిన్ ఏం చేస్తుందో చూస్తూ ఉంటుంది. రోజు యోంజిన్ న్యూస్ ఛానల్ చూస్తుంది. మూన్ యోంజిన్ నన్ను ఐరన్ తో కాల్చింది, నేను యేసోల్ కి అలాగే చేస్తాను అంటుంది. యోంజిన్ జాన్ ని ఇన్సల్ట్ చేస్తుంది. జాన్ సోన్ ని మూన్ ఏం చేస్తుందో తెలుసుకోమంటాడు. మూన్ సోన్ ని జాన్ తల వెంట్రుక తెమ్మంటుంది. సోన్ కి మూన్ జాన్ వల్ల ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి జాన్ వెంట్రుక అడిగింది అనుకుంటాడు. జూ అమ్మ హాస్పిటల్ చైర్మన్. జూ నాన్న చనిపోయి 1 year అవుతుంది. జూ నాన్నని ఒక పేషెంట్ చంపేశాడు అని రూమర్ ఉంది. మూన్ యేసోల్ క్లాస్ టీచర్ గా వెళ్తుంది. ఎవరిని ఏడిపించొద్దు, అలా చేస్తే మీకు పనిష్మెంట్ ఇస్తాను. మీ అమ్మ నాన్న ధనవంతులైనా కాకపోయినా నాకందరూ ఒక్కటే అంటుంది. యోంజిన్ కి మూన్ యేసోల్ క్లాస్ టీచర్ అని తెలుస్తుంది. యోంజిన్ టెన్షన్ పడి తొందరగా స్కూల్ కి వెళ్తుంది. మూన్ తో యేసోల్ క్లాస్ టీచర్ నువ్వా, నువ్వు ఇదంతా ముందు నుంచే ప్లాన్ చేసావా అని అడుగుతుంది. మూన్ అవును, నేను నీకు అప్పుడే చెప్పా కదా నిన్ను మళ్ళీ కలుస్తాను అని అంటుంది. యోంజిన్ సరే నువ్వేం చేస్తావో నేను చూస్తాను అంటుంది. యోంజిన్ కి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళ టీచర్ మూన్ ని కొట్టిన అతను చనిపోయాడు అని తెలుస్తుంది. మూన్ టీచర్ ఇంటికి వెళ్లి నేను ఇప్పుడు టీచర్ అయ్యాను, మీ వల్లే థ్యాంక్ యూ అని ఫ్లవర్స్ ఇస్తుంది. టీచర్ కి ఆస్తమా. మూన్ టీచర్ తో నేను ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు మీరు నన్ను అని చెప్పేలోపు టీచర్ మూన్ ని తిట్టి ఫ్లవర్స్ తో మూన్ ని కొడతాడు. రోడ్డు మీద అందరూ చూస్తారు. టీచర్ తన కొడుకుతో ఈమె చెప్పేవన్నీ అబద్ధాలు, నమ్మొద్దు అంటాడు. టీచర్ కొడుకు టీచర్ ని ఇంట్లోకి పంపిస్తాడు. మూన్ టీచర్ తనని ఎలా చేశాడో టీచర్ కొడుకుకి చెప్తుంది. నువ్వేమీ తప్పు చేయలేదని నాకు తెలుసు, కానీ నేను కూడా ఏమీ తప్పు చేయలేదు. నేను ఆన్లైన్ లో మీ నాన్న మీద కంప్లైంట్ పెడతాను అంటుంది. మూన్ కంప్లైంట్ పెడితే టీచర్ కి ఉన్న రెప్యుటేషన్ మొత్తం పోతుంది. టీచర్ కొడుకుకి బ్యాడ్ నేమ్ వస్తుంది. టీచర్ కొడుకు
కొడుకు అప్పుడే టీచర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు. తనకి చాలా మంది ఫ్లవర్స్ గిఫ్ట్ గా పంపిస్తారు. టీచర్ కొడుకు తన నాన్నని ఇంటికి పిలుస్తాడు. ఫ్లవర్స్ ఉండడం వల్ల టీచర్ కి ఎలర్జీ, ఆస్తమా వస్తుంది. టీచర్ కొడుకు టీచర్ కి హెల్ప్ చేయకుండా అలా నిలబడి ఉంటాడు. నువ్వు చనిపోయి మన రెప్యుటేషన్ కాపాడు అంటాడు. టీచర్ ఆస్తమా, ఎలర్జీస్ వల్ల చనిపోతాడు. యోన్జిన్ మూన్ ని నువ్వే టీచర్ ని చంపేశావా అని అడుగుతుంది. మూన్ లేదు, నేనేమీ చెయ్యలేదు. టీచర్ చేసిన పనుల వల్లే చనిపోయాడు. నీకు పనిష్మెంట్ గా ఏసోల్ని వాడుకుంటానేమో అంటుంది. యోన్జిన్ ఏసోల్ని ఏమైనా చేస్తే నిన్ను చంపేస్తాను అంటుంది. మూన్, నాకు చేయాల్సినవన్నీ చిన్నప్పుడే చేసేశావు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తావు? ఏసోల్ని ఇంకో స్కూల్లో వేద్దాం అనుకోకు. నేను ఏసోల్ తో పాటు స్కూల్స్ మారుతాను అంటుంది. యోన్జిన్ కోపంగా వెళ్లిపోతుంది. మూన్ ఏసోల్ని ఏం చేస్తుందో అని టెన్షన్ పడుతుంది. మూన్ తో స్కూల్లో నర్స్ టచ్ లో ఉంటుంది. స్కూల్లో మూన్ ని కాల్చిన దెబ్బల్ని నర్స్ ఫొటోస్ తీస్తుంది. ఆ ఫొటోస్ యూన్ ఫొటోస్ కూడా మూన్ కి పంపిస్తుంది. నర్స్ మూన్ కి సపోర్ట్ గా ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా గెలవాలి అంటుంది. మూన్ సోన్ ని కలుస్తుంది. సోన్ ని సారా డ్రగ్స్ ఇన్ఫర్మేషన్, సోన్ కి ఇష్టమైన అతని డీటెయిల్స్ అడుగుతుంది. సోన్ అన్ని మూన్ కి ఇస్తాడు. మూన్ జాన్ జుట్టుకి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తుంది. సోన్ డిఎన్ఏ టెస్ట్ గురించి అడిగితే మూన్ డిఎన్ఏ మ్యాచ్ అయింది అని చెప్తుంది. ఎవరితో మ్యాచ్ అయిందో చెప్పను. మూన్ సోన్ ని మార్చరీకి వెళ్ళమంటుంది. అక్కడ యూన్ బాడీ ఉంటుంది. పోలీస్ యూన్ సూసైడ్ చేసుకుంది అంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ నమ్మరు. ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా బాడీని మార్చరీ నుంచి తీయలేరు. యూన్ 10 years నుంచి మార్చరీలోనే ఉంది. యోన్జిన్ కి తను మూన్ ని టార్చర్ పెట్టినట్టు మూన్ ఏసోల్ ని టార్చర్ పెడుతుందని టెన్షన్ పడుతుంది. ఏసోల్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక యోన్జిన్ వెళ్లి ఏసోల్ ని నిన్ను ఎవరైనా కాల్చారా, కొట్టారా అని ఏసోల్ బాడీని చెక్ చేస్తుంది. ఏసోల్ నాకు ఏమీ అవ్వలేదు, అయినా ఎవరైనా ఎందుకు అలా చేస్తారు? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నువ్వు వాళ్ళని తిట్టాలి అంటుంది. మూన్ హా క్లబ్ లో గో ఆడతారు. మూన్ గెలుస్తుంది. హా మూన్ కి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి మనం ఇంకొకసారి గో ఆడదాము అంటాడు. నెక్స్ట్ రోజు స్కూల్లో డ్రాయింగ్ క్లాస్ లో ఏసోల్ కలర్స్ తప్పుగా వేయడం మూన్ గమనిస్తుంది. యోన్జిన్ స్కూల్ కి వచ్చి స్కూల్ ప్రిన్సిపల్ నుంచి మూన్ రెజ్యూమే తీసుకుంటుంది. మూన్ తో నీకు ఎంత డబ్బులు కావాలంటే అంతిస్తాను, నా ముందుకు ఎప్పుడూ రాను అని డాక్యుమెంట్లు సైన్ చేయమంటుంది. మూన్ ఏసోల్ నీకు నీ హస్బెండ్ కి పుట్టలేదు అని నాకు తెలుసు అని యోన్జిన్ కి ఇండైరెక్ట్ గా చెప్తుంది. నేను అనుకుంటే నిన్ను నీ లైఫ్ ని ఇప్పుడే నాశనం చేయగలను, నన్ను ఎప్పుడు టెస్ట్ చెయ్యొద్దు అంటుంది. యోన్జిన్ మూన్ మాట్లాడుకుంటుంటే స్కూల్లో ఒక టీచర్ చూస్తాడు. యోన్జిన్ హాతో ఏసోల్ క్లాస్ టీచర్ మంచిది కాదు, ఏసోల్ ని అబ్రాడ్ కి పంపిద్దామా అని అడుగుతుంది. ఏసోల్ ని డ్రైవర్ లేకుండా స్కూల్ కే పంపవు, ఇప్పుడేంటి అబ్రాడ్ పంపుదాం అంటున్నావు అంటాడు. యోన్జిన్ ఏమి లేదులే అని వెళ్లిపోతుంది. జాన్ కి ఏసోల్ టూత్ బ్రష్ పార్సిల్ లాగా ఎవరో పంపిస్తారు. యోన్జిన్ అమ్మతో ఒక పోలీస్ ఉంటాడు. యోన్జిన్ పోలీస్ కి మూన్ రెజ్యూమ్ ఇచ్చి మూన్ గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కోమంటుంది. కాంగ్ చోయ్ ని ఫాలో అవుతుంది. చోయ్ పాస్వర్డ్ సీక్రెట్ గా చూస్తుంది. చోయ్ కి తెలియకుండా తన ఫోన్ తీసుకుని అక్కడ వేరే ఫోన్ పెడుతుంది. చోయ్ ఆ ఫోన్ తీసుకుని ఫ్లైట్ ఎక్కి షాంఘై వెళ్తుంది. అప్పుడు తన ఫోన్ మారిపోయింది అని తెలుస్తుంది. కాంగ్ చోయ్ ఫోన్ మూన్ కి ఇస్తుంది. పాస్వర్డ్ కూడా చెప్తుంది. సారా ఎప్పుడు చర్చ్ కి వెళ్తుంది. మూన్ సారాని చర్చ్ లో కలుస్తుంది. సారాకి ఒక బ్యాగ్ ఇచ్చి నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు అని నాకు తెలుసు, 15 days లో ఈ బ్యాగ్ లో మొత్తం డబ్బులు డాలర్స్ లో నింపి నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చెయ్యి అంటుంది. సారా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే పోలీస్ కి కంప్లైంట్ ఇస్తాను అంటుంది. మూన్ సారా జుట్టు పట్టుకొని నేను ఇప్పుడే మొదలు పెట్టాను, ఇంకా నీకు చాలా చేస్తాను అంటుంది. జూ మూన్ కి రోజు మెసేజెస్ పెడుతూ ఉంటాడు. కానీ మూన్ అసలు రిప్లై ఇవ్వదు. ఒకరోజు జూకి మూన్ నుంచి మెసేజ్ వస్తుంది. జూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మూన్ ఏదో టాబ్లెట్స్ ఫోటో పెట్టి ఈ టాబ్లెట్స్ దేనికి యూజ్ అవుతాయి అని అడుగుతుంది. జూ మూన్ కి కాల్ చేసి ఇవాళ సాయంత్రం కలుద్దాం, అప్పుడు చెప్తాను టాబ్లెట్స్ ఏంటో అంటాడు. ఇద్దరు సాయంత్రం పార్క్ లో కలుస్తారు. మూన్ కావాలంటే టాబ్లెట్స్ గురించి గూగుల్లో చూడొచ్చు, కానీ జూని అడిగింది. మూన్ కి జూతో కలిసి మాట్లాడాలని ఉంటుంది. జూ మూన్ తో నువ్వు నాకు ఇష్టం, మనం డేటింగ్ చేసుకుందాం అంటాడు. మూన్ నవ్వి నాకు నాతో పాటు హంటింగ్ చేసే అతను కావాలి, నువ్వు నా టైప్ కాదు అంటుంది. మూన్ సోన్ ని కలుస్తుంది. సోన్ యూన్ ని ఎవరు చంపారో నాకు చెప్పు, నేను వాళ్ళని
నీ దగ్గరికి తీసుకొస్తాను అంటాడు. మూన్ సోన్ చెవులో ఏదో చెప్తుంది. సోన్ గ్యాంగ్ లో ఒక్కొక్కళ్ళకి కాల్ చేసి కలవడానికి టైం సెట్ చేస్తాడు. హాకి కూడా కాల్ చేస్తాడు. రష్యాకి 1 వే టికెట్ బుక్ చేసుకుంటాడు. ఎపిసోడ్ లాస్ట్ లో ఎవరో సోన్ ని తల మీద కొడతారు. సోన్ కింద పడిపోతాడు. నెక్స్ట్ రోజు జూ తన జాబ్ కి రిజైన్ చేస్తాడు. మూన్ ఇంటి దగ్గర హాస్పిటల్ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. యోంజిన్ కి మూన్ అందరికీ తన గురించి చెప్తుందేమో, అప్పుడు ఏసోల్ కి కూడా తెలుస్తుంది అని భయంగా ఉంటుంది. మూన్ కి కాంగ్ నుంచి అర్జెంటుగా నిన్ను కలవాలి అని మెసేజ్ వస్తుంది. కాంగ్ కి సోన్ కనపడడు. మూన్ కి చెప్తుంది. సోన్ రష్యాకి వెళ్లిపోయి ఉంటాడు అంటుంది. మూన్ సోన్ చనిపోయి ఉండొచ్చు, కొన్ని రోజులు ఫాలో చెయ్యి, అప్పుడు కూడా సోన్ కనపడకపోతే నాకు చెప్పు అంటుంది. మూన్ సోంగ్హీని సోన్ గురించి చెక్ చేయమంటుంది. సోన్ బుక్ చేసుకున్న ఫ్లైట్ లో ఎక్కలేదు, అంటే సోన్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. కానీ బ్రతికి ఉన్నాడో చనిపోయాడో తెలియదు. జాన్ ఇంట్లో నుంచి సోన్ నగలు బట్టలు తీసుకొని వెళ్తాడు. సోన్ సారాకి డ్రగ్స్ తీసుకొస్తాడు. సోన్ కనిపించినప్పటి నుంచి సారా డ్రగ్స్ తీసుకోలేదు. తనకి పిచ్చెక్కినట్టు ఉంటుంది. వెంటనే డ్రగ్స్ కావాలనిపిస్తుంది. సోన్ కి మెసేజెస్ కాల్స్ చేస్తూ ఉంటుంది. సోన్ నుంచి రెస్పాన్స్ ఉండదు. యోంజిన్ కాలికి దెబ్బ తగులుతుంది. తన దగ్గర గ్రీన్ హీల్స్ ఉంటాయి. సోన్ ని కొట్టింది గ్రీన్ హీల్స్ వేసుకున్న వాళ్లే అని చూపిస్తారు. కాంగ్ మూన్ కి కాల్ చేసి నీ కార్ ని ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్తుంది. మూన్ తన కార్ ని ఫాలో అయ్యే వాళ్ళ కార్ కి యాక్సిడెంట్ చేస్తుంది. వాళ్ళకి డబ్బులు ఇస్తాను అంటుంది. వాళ్ళు వెళ్లిపోతారు. జాన్ సోన్ కి కాల్ చేస్తూ ఉంటాడు. సోన్ ఫోన్ ఎత్తడు. జాన్ చోయ్ ని ఏసోల్ బర్త్డే ఎప్పుడో తెలుసా అని అడుగుతాడు. చోయ్ బర్త్డే తెలియదు కానీ యోంజిన్ ప్రెగ్నెంట్ గా ఉన్న మంత్ తెలుసు అంటుంది. జాన్ ఏసోల్ నా కూతురు అయి ఉండొచ్చు అనుకుంటాడు. చోయ్ యోంజిన్ దగ్గర ఒకేలాంటి గ్రీన్ హీల్స్ ఉంటాయి. హా ఎప్పుడు మూన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హాకి సోన్ నుంచి పార్సిల్ వస్తుంది. దానిలో తను మూన్ తో ఉన్న ఫోటో ఉంటుంది. సోన్ కి కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. హా జాన్ ని కలిసి సోన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా అని అడుగుతాడు. జాన్ నాకు కూడా తెలియదు, నిన్ను ఏమైనా బెదిరించాడా అంటాడు. యోంజిన్ తాగే సిగరెట్ బ్రాండే జాన్ దగ్గర కూడా ఉండడం గమనిస్తాడు. జాన్ ఏసోల్ బ్రష్ తో DNA టెస్ట్ చేపిస్తాడు. ఏసోల్ తన కూతురని తెలుస్తుంది. జూ ఒక ప్లాస్టిక్ సర్జన్. హాస్పిటల్ పెట్టుకోవడానికి ఇల్లు మారుతాడు. మూన్ తన కార్ రిపేర్ కి ఇస్తుంది. మూన్ కి జూ నుంచి మెసేజ్ వస్తుంది, మనం ఇప్పుడు కలుద్దామని. అక్కడ కొంతమంది మాంసాన్ని కాల్చుకొని తింటూ ఉంటారు. మూన్ కి అది చూసి చిన్నప్పుడు యోంజిన్ వాళ్ళు తనని కాల్చేందుకు గుర్తొస్తుంది. యాంగ్జైటీ వచ్చి కింద పడిపోతుంది. అక్కడ ఉన్న గ్రీస్ తన డ్రెస్ కి అంటుకుంటుంది. అలానే మూన్ జూ ఇంటికి వెళ్లి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం జూకి చెప్తుంది. నేను మొత్తం వదిలేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికే ఉన్నాను అంటుంది. జూన్ పగ అదంతా ఆపేసాయి, పగ తీర్చుకున్నాక నువ్వు కూడా మారిపోతావు అంటాడు. మూన్ బట్టలు విప్పేసి తనకి ఉన్న స్కార్స్ చూపిస్తుంది. జూ మూన్ కి నీకు హెల్ప్ చేస్తా, నీతో పాటు హంట్ చేస్తాను, నెక్స్ట్ ఏం చెయ్యాలో చెప్పు అంటాడు. హా యోంజిన్ ని నీ స్కూల్ ఫ్రెండ్స్ జాన్ సోన్ తో ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా అని అడుగుతాడు. యోంజిన్ అప్పుడప్పుడు మాట్లాడతాను. సోన్ మాత్రం వింతగా ప్రవర్తిస్తాడు. నిన్నేమైనా అన్నాడా, బెదిరించాడా అని అడుగుతుంది. హా నువ్వు నీ ఫ్రెండ్స్ ఇప్పుడు సరిగ్గా ప్రవర్తించట్లేదు. సోన్ గురించి అడగంగానే నువ్వు బెదిరించాడా అంటున్నావు, జాగ్రత్తగా ఉండు అంటాడు. తరువాత యోంజిన్ హా కార్ లో ఎక్కడెక్కడికి వెళ్ళాడు అని లొకేషన్స్ చూస్తుంది. హా జోన్ ని కలిశాడు అని తెలుసుకుంటుంది. సారా బ్యాగ్ ని డాలర్స్ తో నింపి మూన్ కి ఇస్తుంది. మూన్ కి టైం లేక కాంగ్ కూతురికి ట్యూషన్ చెప్పలేకపోతుంది. అందుకే సారా ఇచ్చిన డబ్బులతో తనని అబ్రాడ్ పంపాలి అనుకుంటుంది. హా ఏసోల్ తో అమ్మ మీ క్లాస్ టీచర్ మంచిది కాదు అంటుంది. నువ్వేమనుకుంటున్నావని అడుగుతాడు. ఏసోల్ క్లాస్ టీచర్ మంచిదే, తను అమ్మ ఫ్రెండ్స్ అంటుంది. యోంజిన్ జాన్ ని హాని కలిసావా అని అడగడానికి జాన్ ఇంటికి వస్తుంది. జాన్ ఇంట్లో ఉండడు. ఏసోల్ ని కలవడానికి వెళ్తాడు. రోడ్ క్రాస్ చేసేటప్పుడు గ్రీన్ లైట్ ఉన్న ఏసోల్ ఆగి ఉంటుంది. జాన్ ఏసోల్ కి కలర్ బ్లైండ్నెస్ ఉంది అనుకుంటాడు. జాన్ లెన్స్ పెట్టుకుంటాడు. అప్పుడు అన్ని కలర్స్ కరెక్ట్ గా కనిపిస్తాయి. ఏసోల్ ముందు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని బూతులో మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. చోయ్ సారా సోన్ ఇంటికి వెళ్లి చూస్తారు. సారా అక్కడ డ్రగ్స్ వెతికి తీసుకుంటుంది. సోన్ పాస్పోర్ట్ రూమ్ లోనే ఉంటుంది. ఇంటి ఓనర్ తో నేను ఇల్లు ఖాళీ చేస్తున్నాను అని చెప్తాడు. కానీ ఇప్పటిదాకా ఆమెకి ఫోన్ చెయ్యలేదు. చోయ్ సారా సోన్ మిస్సింగ్ అని
యోన్జిన్ కి చెప్తారు. యోన్జిన్ టెన్షన్ పడుతుంది. మూన్ జూతో తన స్కూల్లో నర్స్ కి హాస్పిటల్లో జాబ్ ఇవ్వమంటుంది. జూ నర్స్ కి జాబ్ ఇస్తాడు. జూ నాన్న క్రిమినల్ కి ట్రీట్ చేస్తుంటే క్రిమినల్ తనని చంపేశాడు. జూ క్రిమినల్ మీద పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. జూ థెరపీకి కూడా వెళ్తాడు, కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. జాన్ తన లాయర్ ఫ్రెండ్ తో నేను ఏసోల్ ని ఇప్పటి నుంచి పెంచుకుందాం అనుకుంటున్నాను, కుదురుతుందా అని అడుగుతాడు. లాయర్ లేదు, ఏసోల్ పుట్టినప్పటి నుంచి యోన్జిన్ ఏసోల్ తోనే ఉన్నాడు కాబట్టి హానే ఏసోల్ కి నాన్న. నువ్వు అసలైన నాన్న అయినా నువ్వు ఏసోల్ తో లేవు. ఏసోల్ ని నీకు ఇవ్వడం కుదరదు. యోన్జిన్ కి హాకి డివోర్స్ అయితే ఏసోల్ నీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది అంటాడు. మూన్ ని కార్ లో ఫాలో అయింది పోలీస్ పెట్టిన దొంగలు. సోన్ మూన్ ని యూన్ ని ఎవరు చంపారో చెప్పు అని అడిగినప్పుడు మూన్ యోన్జిన్ పేరు చెప్తుంది. యూన్ ని చంపింది యోన్జిన్. మూన్ దగ్గర ఎవిడెన్స్ గా యోన్జిన్ బ్యాడ్జ్ ఉంటుంది. మూన్ సోన్ తో నువ్వు యోన్జిన్ ని కలిసి యోన్జిన్ తో నేనే యూన్ ని చంపాను అని చెప్పించగలిగితే నీకు డబ్బులు ఇప్పిస్తాను అంటుంది. యోన్జిన్ ని కలవడానికి వెళ్తాడు. అప్పటి నుంచి సోన్ మిస్సింగ్. మూన్ కి సోన్ ని యోన్జిన్ చంపిందేమో అనిపిస్తుంది. చోయ్ తేయుక్ ని పెళ్లి చేసుకోబోతుంది. తేయుక్ దగ్గర ఉన్న డబ్బుల కోసం. తేయుక్ అమ్మకి మూన్ ఫ్రెండ్ గా ఉంటుంది. తనకి చోయ్ నచ్చదు. మూన్ తన కొడుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటుంది. యోన్జిన్ వచ్చి జాన్ తో హాతో ఏం మాట్లాడావు అని అడుగుతుంది. జాన్ హానే నా దగ్గరికి సోన్ గురించి అడగడానికి వచ్చాడు. ఏసోల్ నా కూతురని ఎందుకు చెప్పలేదు? నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకుని నన్ను వదిలేసావా అని అడుగుతాడు. యోన్జిన్ సైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కి ఏసోల్ క్లాస్ కి వెళ్తాడు. జాన్ కూడా వెళ్తాడు. జాన్ తో నువ్వెందుకు వచ్చావు అంటే జాన్ నీ గురించి కాదు, నా చిన్నప్పటి ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను అంటాడు. అప్పుడు మూన్ క్లాస్ కి వస్తుంది. చోయ్ కి తేయుక్ తో పెళ్ళవ్వబోతుంది. తేయుక్ అమ్మతో మూన్ ఫ్రెండ్ గా ఉంటుంది. చోయ్ మూన్ తో నన్నేమి చెయ్యొద్దు, మేము చిన్నప్పుడు నీకు చేసింది తప్పే, నన్ను క్షమించు. తేయుక్ అమ్మకి నా గురించి ఏమీ చెప్పొద్దు అంటుంది. మూన్ చోయ్ ఫోన్ తీసి నీ ఫోన్ నేనే తీసుకున్నాను, తేయుక్ అమ్మకి ఏమీ చెప్పకూడదంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి అంటుంది. చోయ్ ఒప్పుకుంటుంది. మూన్ సోన్ మిస్సింగ్ అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ కి ఏసోల్ క్లాస్ కి వెళ్తాడు. జాన్ కూడా వెళ్తాడు. జాన్ ఏసోల్ ని చూస్తూ ఏసోల్ తో మాట్లాడుతూ ఉంటాడు. అది హాకి నచ్చదు. జాన్ ఎప్పుడూ ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉంటాడు. జాన్ మూన్ తో ఏసోల్ ని ముట్టుకోవద్దు అని బెదిరిస్తాడు. మూన్ నేను ఏసోల్ ని ఏమీ చేయకూడదంటే నువ్వు నాకు హెల్ప్ గా ఉండాలి, యోన్జిన్ కి కాదు అని జాన్ కి ఏసోల్ డ్రాయింగ్ ఇస్తుంది. అందులో కలర్స్ తప్పుగా గీసి ఉంటాయి. జాన్ కి ఏసోల్ టూత్ బ్రష్ పార్సిల్ చేసింది మూన్. చోయ్ ని కలిసి మూన్ యోన్జిన్ స్కూల్లో ఎలా ఉండేవాళ్ళు అని అడుగుతాడు. చోయ్ మొత్తం చెప్తుంది. స్కూల్లో ఒకసారి యోన్జిన్ మూన్ ని తన బదులు బాత్రూమ్ కడగమంటుంది. మూన్ కడగను అంటుంది. యోన్జిన్ కి కోపం వస్తుంది. అప్పటి నుంచి మూన్ ని హింసించడం మొదలు పెడతారు. చోయ్ మూన్ కన్నా ముందు ఏసోల్ చాలా మందిని హింసించింది అని చెప్తుంది. హాకి మూన్ పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసింది అని తెలుస్తుంది. పార్క్ కి వెళ్తాడు. ప్లాన్ ప్రకారం అక్కడ జూ ఉంటాడు. జూ హాతో గో ఆడతాడు. హాస్పిటల్ విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. యోన్జిన్ ని ఏసోల్ క్లాస్ టీచర్ మంచిది కాదన్నావు, ఎందుకు? ఏసోల్ ని ఏమైనా చేస్తుందని అబ్రాడ్ కి పంపిద్దామంటున్నావా అని అడుగుతాడు. యోన్జిన్ నన్ను మూన్ అపార్థం చేసుకుంది. నా గురించి నీకు తెలుసు, మనం 10 సంవత్సరాలుగా కలిసి ఉన్నాము, నా గురించి ఎవరేం చెప్పినా నమ్మొద్దు అంటుంది. జాన్ యోన్జిన్ తో నువ్వు హాకి డివోర్స్ ఇచ్చేయి, నాకు ఏసోల్ నాన్నగా ఉండాలని ఉంది. నువ్వు మూన్ గురించి హాకి చెప్పలేదు కదా, ఎందుకంటే నీ గురించి తెలిసాక నీతో ఉండడు. నాకు నీ గురించి మొత్తం తెలిసినా నీతోనే ఉన్నాను. ఇది లవ్, మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. యోన్జిన్ హాని లవ్ చేస్తుంది. జాన్ తో వెళ్ళదు. యోన్జిన్ కాలికి తగిలిన దెబ్బ ఇంకా మానలేదు. పోలీస్ దగ్గర సోన్ బ్యాగ్ ఉంటుంది. జూ నాన్నని చంపిన క్రిమినల్ జూని టార్చర్ పెడుతూ ఉంటాడు. జూకి వాళ్ళ నాన్నని ఎలా చంపాడో డీటెయిల్డ్ గా లెటర్స్ లో రాసి పంపుతున్నాడు. ఎందుకంటే నా
నాకు జైల్లో బోర్ కొడుతుంది, అందుకే లెటర్స్ పంపుతున్నాను అంటాడు. జూ అమ్మకి జూకి లెటర్స్ వస్తున్నాయి అని తెలియదు. తెలిసాక క్రిమినల్ ని జైల్లో కలవడానికి వెళ్తుంది. క్రిమినల్ మాటలు విన్నాక తనకి చాలా కోపం వస్తుంది. మూన్ ని కలుస్తాడు. నన్ను కలవాలనే క్లబ్ కి వచ్చావా అని అడుగుతాడు. మూన్ అవును అని తన ప్లాన్ చెప్తుంది. యోన్జిన్ మూన్ ఇల్లు ఎక్కడో కనుక్కొని ఇంటి తాళం తెరిచి మూన్ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ అన్ని ఫొటోస్ చూసి నేను మూన్ ని హింసించకుండా చంపేసి ఉండాల్సింది అనుకుంటుంది. మూన్ ఇంటికి వస్తాడు. యోన్జిన్ షాక్ అవుతుంది. నువ్వు ఎందుకు మూన్ ని హింసించావు అని అడుగుతాడు. యోన్జిన్ హింసించడానికి రీజన్ ఉండాలా, నాకు మూన్ ఇష్టం లేదు అందుకే అలా చేశాను అని వెళ్ళిపోతుంది. గోడ మీద ఉన్న ఫొటోస్ చూస్తూ ఉంటాడు. మూన్ కెమెరాలో నుంచి జరిగిందంతా చూస్తుంది. యూన్ బాడీ ఉన్నది జూ హాస్పిటల్లోనే. జూ నాన్న చెప్పాడని యూన్ బాడీ సెక్యూరిటీతో ఈ హాస్పిటల్లో ఫ్రీజర్ లో ఉంచారు. సోన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ సారా జాన్ కి కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మంటారు. జాన్ పోలీస్ కి సోన్ గురించి వెతుకుతున్నాడు అని బిజినెస్ కార్డ్ పోలీస్ కి ఇస్తాడు. యోన్జిన్ అసిస్టెంట్ కి కూడా చేతి మీద కాలిన మచ్చలు ఉంటాయి. మూన్ యోన్జిన్ తో నేను నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, పోలీస్ కి లొంగిపోయి నువ్వు ఇప్పటిదాకా ఏం చేశావో మొత్తం చెప్పు, అప్పుడు నా ప్లాన్ ని ఆపేస్తాను అంటుంది. యోన్జిన్ నేనెందుకు అలా చేస్తాను, అసలు నేనేమీ తప్పు చేయలేదు. నువ్వు పుట్టినప్పటి నుంచి నీ లైఫ్ నరకమే, నా వల్ల నువ్వు టీచర్ అయ్యావు అంటుంది. మూన్ నీ లాస్ట్ ఛాన్స్ కోల్పోయావు, ఇప్పుడేం బాధ లేకుండా నా ప్లాన్ ప్రకారం వెళ్తాను అంటుంది. హాకి ఏసోల్ జాన్ కూతురు అని డౌట్ వస్తుంది. హాకి కూడా పోలీస్ ఇంటర్వ్యూ ఉందని కాల్ చేస్తారు. హాకి ఒక పెన్ డ్రైవ్ వస్తుంది. పెన్ డ్రైవ్ లో యోన్జిన్ జాన్ తో ఎఫైర్ పెట్టుకుంది అని కన్ఫర్మ్ అవుతుంది. మూన్ కాంగ్ తో మీ కూతుర్ని అబ్రాడ్ పంపుదాం అనుకుంటున్నాను, మీరు వద్దంటే ఓకే, డిసైడ్ చేసుకొని చెప్పండి అంటుంది. కాంగ్ ఇంటికి వెళ్లేసరికి తన కూతురు దెబ్బలతో ఉంటుంది. తన నాన్న తాగి కొట్టాడు. కాంగ్ కి బాధ వేస్తుంది, కానీ తన కూతురు భవిష్యత్తు కోసం అబ్రాడ్ పంపాలి అని డిసైడ్ అవుతుంది. జూ మూన్ కి తన ఇంటి పాస్పోర్ట్ ఇస్తాడు. మూన్ ఫ్రీగా ఉన్నప్పుడల్లా జూ ఇంటికి వెళ్తుంది. జూ మూన్ కి డిన్నర్ చేసి ఇస్తాడు. జూ తన అమ్మతో నాకు ఇష్టమైన అమ్మాయికి నాలానే జరిగింది, తను పగ తీర్చుకుంటుంది, నేను తనకి హెల్ప్ చేస్తున్నాను అని చెప్తాడు. వాళ్ళ అమ్మకి క్రిమినల్ మాటలు గుర్తొస్తాయి. జూతో నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, కానీ ఎవ్వరికి తెలియకుండా చూసుకో అంటుంది. సోన్ మిస్ అవ్వక ముందు జాన్ సారా చోయ్ మూన్ కి కాల్ చేసి యూన్ చనిపోయినప్పుడు మీరు అక్కడే ఉన్నారని నాకు తెలుసు అంటాడు. ముగ్గురు సోన్ కి యూన్ గురించి తెలిసింది అని యోన్జిన్ సోన్ ని చంపేసింది అనుకుంటారు. యూన్ ని నెట్టినప్పుడు యోన్జిన్ బ్యాజ్ కింద పడుతుంది. బ్యాజ్ మూన్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి పోస్ట్ చేస్తుంది. బ్యాజ్ పోలీస్ యోన్జిన్ అమ్మకి ఇస్తాడు. మూన్ సోన్ కి చూపించిన బ్యాజ్ ఫేక్. సోన్ తో పని చేపించుకోవడానికి ఫేక్ బ్యాజ్ చూపించింది. ఇప్పుడు యోన్జిన్ పోలీస్ ని బ్యాజ్ గురించి అడుగుతుంది. మీ అమ్మ బ్యాజ్ ని కాల్ చేసింది అని చెప్తాడు. యూన్ అమ్మ హ్యాండిక్యాప్, తను మాట్లాడలేదు. యూన్ అమ్మ మూన్ కి ఒక రిపోర్ట్ ఇచ్చి ఈ రిపోర్ట్ చదివి నాకు హెల్ప్ చేయి, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, యోన్జిన్ సోన్ నా కూతుర్ని చంపేశారు అంటుంది. యూన్ చనిపోయినప్పుడు 8 వీక్స్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. మూన్ యూన్ కి న్యాయం చెయ్యాలి అనుకుంటుంది. జోన్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడ ప్యాకింగ్ కవర్స్ చూస్తాడు. యోన్జిన్ షాపింగ్ కి వెళ్లి ఈ కవర్స్ తో తిరిగి వస్తుంది. యోన్జిన్ జోన్ షాప్ లో నుంచి బట్టలు కొంటూ ఉంటుంది. తో నేను జాన్ ని స్కూల్ అయిపోయినాక కొన్నిసార్లే కలిశాను అని చెప్తుంది. జాన్ షాప్ లో ప్యాకింగ్ కవర్స్ చూశాక యోన్జిన్ అబద్ధం చెప్పింది అని హాకి తెలుస్తుంది. యోన్జిన్ బ్యాజ్ వాళ్ళమ్మ సేఫ్ గా ఉంచుతుంది, కాల్చలేదు. యోన్జిన్ మూన్ ఇంటికి వచ్చినప్పుడు కాంగ్ హస్బెండ్ ఫోటో తీసుకెళ్తుంది. యోన్జిన్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కాంగ్ దగ్గరికి వెళ్తుంది. తను కాంగ్ మూన్ కి హెల్ప్ గా ఉంది అని పోలీస్ ద్వారా తెలుసుకుంటుంది. యోన్జిన్ కాంగ్ తో నీ హస్బెండ్ ని నేను చంపేస్తాను, నువ్వు మూన్ కి బదులు నాకు హెల్ప్ చెయ్యి, లేకపోతే తన కూతురు పేరు చెప్పి బెదిరిస్తుంది. మూన్ కాంగ్ రోజు కలుస్తారు. కాంగ్ తను తీసిన ఫొటోస్ మూన్ కి ఇస్తుంది. కానీ ఈ రోజు కాంగ్ రాలేదు. నెక్స్ట్ రోజు మూన్ కాంగ్ కి కాల్ చేస్తుంది. కాంగ్ ఫోన్ ఎత్తదు. జాన్ తన ఇంట్లో
ఏసోల్ కి రూమ్ రెడీ చేపిస్తాడు. యోన్జిన్ మూన్ అమ్మని కలిసి, మూన్ ఇప్పుడు స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది, నువ్వు తనని స్కూల్ నుంచి తీసేసేలాగా చెయ్యాలి అని చాలా డబ్బులు ఇస్తుంది. మూన్ అమ్మ మూన్ ఇంటికి వస్తుంది. మూన్ యోన్జిన్ ఇలా చేసింది అనుకుంటుంది. మూన్ చోయ్ కి కాల్ చేసి యోన్జిన్ ని నేను చెప్పిన చోటకి వచ్చేలా చెయ్యి అంటుంది. చోయ్ యోన్జిన్ కి కాల్ చేసి మూన్ గురించి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, నేను చెప్పిన చోటకి రా అంటుంది. చోయ్ జూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. యోన్జిన్ వస్తుంది. చోయ్, నీ హస్బెండ్ నన్ను కలిసి నీ గురించి చెప్పమన్నాడు, మనం ఫ్రెండ్స్ కాబట్టి నీ గురించి మొత్తం చెప్పలేదు అంటుంది. యోన్జిన్ టెన్షన్ పడుతుంది. వెళ్లే ముందు నీ హస్బెండ్ ఎవరితోనైనా చీట్ చేయకముందు నువ్వు సర్జరీ చేపించుకో, నువ్వు అందంగా ఉంటే నీ హస్బెండ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు అంటుంది. జూ యోన్జిన్ తో నేను సర్జరీ బాగా చేస్తాను అంటాడు. యోన్జిన్ నాకు అదేమీ వద్దు అంటుంది. కాంగ్ మూన్ కి కాల్ చేసి కలుద్దాం అంటుంది. మూన్ యోన్జిన్ కాంగ్ హస్బెండ్ ఫోటో తీసుకుంది అని గమనించింది. ఎమ్మటే కాంగ్ కి ఫోన్ చేసి యోన్జిన్ కి నీ గురించి తెలుసు అని చెప్తుంది. అప్పుడు యోన్జిన్ వచ్చి కాంగ్ ని బెదిరిస్తుంది. కాంగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తన కూతురితో మూన్ దగ్గరికి వస్తుంది. మూన్ తో నేను యోన్జిన్ వైపు వెళ్ళలేదు, నీ వైపే ఉన్నాను, కానీ ప్రస్తుతానికి యోన్జిన్ కింద పని చెయ్యాలి, లేకపోతే తను నా హస్బెండ్ కి మొత్తం చెప్తుంది అంటుంది. మూన్ కాంగ్ కూతురిని నర్స్ ఇంట్లో వదిలిపెట్టి కొన్ని రోజులు ఇక్కడ ఉండు, తరువాత నేను అమెరికా పంపిస్తాను, అక్కడ బాగా చదువుకో, మీ అమ్మ నీ కోసం చాలా చేస్తుంది అంటుంది. యోన్జిన్ హాని చోయ్ ని ఎందుకు కలిసావ్, నా గురించి ఏం చెప్పింది, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు చెప్పే మాటలు వింటున్నావా అని అడుగుతుంది. హా, నేను ఎవ్వరి సైడ్ లేను, ఏసోల్ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు చేసిన పనులకి నువ్వేమీ బాధపడట్లేదు, ఒక్కసారైనా నా గురించి ఏసోల్ గురించి ఆలోచించావా అని కోపంగా వెళ్లిపోతాడు. జాన్ కి తన స్టాఫ్ నుంచి హా షాప్ కి వచ్చి వెళ్ళాడు అని తెలుస్తుంది. హా ఎందుకు షాప్ కి వచ్చాడు అని సీసీ కెమెరా ఫుటేజ్ లో చూస్తాడు. స్టాఫ్ తో యోన్జిన్ అక్టోబర్ 19 ముందు ఉన్న ఫుటేజ్ ని డిలీట్ చెయ్యమంటుంది. అక్టోబర్ 20 సోన్ మిస్ అయ్యాడు. జాన్ కి ఎందుకు యోన్జిన్ ఫుటేజ్ డిలీట్ చెయ్యమని చెప్పింది అని డౌట్ వస్తుంది. సోన్ కి జూ నుంచి చివరిగా కాల్ వస్తుంది. అక్టోబర్ 19 నైట్ 11:15 కి పోలీస్ జూని క్వశ్చన్స్ అడగడానికి వస్తారు. జూ పోలీస్ కి సోన్ యూన్ బాడీని చూడడానికి హాస్పిటల్ కి వచ్చాడు. సోన్ ని నేను చూడలేదు, తన నెంబరే నా దగ్గర ఉంది, యూన్ సూసైడ్ చేసుకుంది అని డిక్లేర్ చేశారు, కానీ తన ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి యూన్ మార్చరీలోనే ఉంది. సోన్ యూన్ ఫ్యామిలీ అనుకొని నేను సోన్ కి కాల్ చేశాను, తను నన్ను తిట్టి ఫోన్ పెట్టేశాడు అని చెప్తాడు. పోలీస్ కి జూ అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఏమీ అనడు. మూన్ సోన్ లాగా హాకి తను హా కలిసి ఉన్న ఫోటో పంపిస్తుంది. హా మూన్ నన్ను సోన్ ని కనుక్కోమని నాకు ఫోటో పంపి ఉంటుంది అని మూన్ ని కలవడానికి వెళ్తాడు. మూన్ ఒంటి మీద యోన్జిన్ చేసిన దెబ్బల మచ్చలు చూసి షాక్ అవుతాడు. నెక్స్ట్ రోజు యోన్జిన్ సర్జరీ చేపించుకోవడానికి జూ హాస్పిటల్ కి వస్తుంది. సర్జరీ చేసే ముందు మత్తిస్తారు. జూ యోన్జిన్ ని సోన్ ని ఏం చేశావ్ అని అడుగుతాడు. మత్తులో యోన్జిన్ మొత్తం చెప్పేస్తుంది. సోన్ యోన్జిన్ కి కాల్ చేసి జోన్ షాప్ కి రమ్మన్నాడు. యోన్జిన్ ని బ్లాక్ మెయిల్ చేయడానికి తనతోనే తను జోన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని చెప్పించి ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. అప్పుడు సోన్ కి జాన్ నుంచి ఎక్కడ ఉన్నామని కాల్ వస్తుంది. యోన్జిన్ కి సోన్ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాడు అని తెలిసి ఫోన్ మీద అక్కడున్న వైన్ పోస్తుంది. ఫోన్ పాడవుతుంది. సోన్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి ఇది సరిపోదు, డబ్బులు ఈజీగా రావు, నువ్వు ఇంకొంచెం బాగా ట్రై చెయ్యాలి అని వెళ్తుంది. సోన్ తనని ఆపి యూన్ గుర్తుందా, తన బాడీ ఇంకా హాస్పిటల్ మార్చరీలోనే ఉంది, స్కూల్లో మేడ మీద తనతో నువ్వు ఉన్నావని నాకు తెలుసు, దానికి ప్రూఫ్ నా దగ్గర ఉంది అంటాడు. యోన్జిన్ కి భయం వేస్తుంది. సోన్ యోన్జిన్ ని ఆట పట్టిస్తూ తన మీద జోక్స్ వేస్తూ ఉంటాడు. యోన్జిన్ కి కోపం వచ్చి పక్కన ఉన్న వైన్ బాటిల్ తో సోన్ తల మీద కొడుతుంది. సోన్ కింద పడిపోతాడు. యోన్జిన్ మత్తు నుంచి లెగుస్తుంది. పక్కన జూ బానే పడుకున్నావా యోన్జిన్ అని అడుగుతాడు. యోన్జిన్ వైన్ బాటిల్ తో సోన్ ని కొడుతుంది. సోన్ చనిపోయే ముందు యోన్జిన్ కాలు పట్టుకుంటాడు. అప్పుడే సోన్ గోరు తగిలి తన కాలుకి దెబ్బ తగిలింది. సోన్ బ్లడ్ యోన్జిన్ డ్రెస్ మీద పడుతుంది. డ్రెస్ విప్పేసి అక్కడున్న కోట్ వేసుకుని వైన్ బాటిల్ మీద టిష్యూస్ తో తన ఫింగర్ ప్రింట్స్ తుడిచేసి తొందరగా స్టోర్ నుంచి వెళ్లిపోతుంది.
పోలీస్ గుండాలతో సోన్ ని యోంజిన్ చంపింది ఎవిడెన్స్ లేకుండా చూసుకోమంటాడు. వాళ్ళు సోన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సముద్రంలో పడేస్తారు. సోన్ బాడీని శ్మశానానికి తీసుకువెళ్లి యోంజిన్ కి తన గోర్లతో గాయం చేశాడు కాబట్టి గోర్లు క్లీన్ చేస్తారు. ఇప్పుడు జూ హాస్పిటల్లో యోంజిన్ కి మెలకువ వస్తుంది. మీరేం చేశారు అంటూ టెన్షన్ లో అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్ళాక జూ తనకి ఏమైనా చేశాడా అని చెక్ చేసుకుంటుంది. బాడీ మీద గాయాలేమీ ఉండవు. మూన్ ని కలుస్తాడు. మూన్, నేను యోంజిన్ లైఫ్ లో నుంచి అందరూ వెళ్లిపోయేలా చేస్తున్నాను. మీరు వెళ్లిపోతే యోంజిన్ కి తను చేసిన తప్పు తెలుస్తుంది అంటుంది. యోంజిన్ ని వదిలి నేను వెళ్ళను, ఎందుకో నాకు కూడా తెలియదు అంటాడు. నెక్స్ట్ రోజు కాంగ్ కూతురు వీసా ఇంటర్వ్యూ పాస్ అయ్యి అమెరికాకి వెళ్లడానికి రెడీగా ఉంటుంది. హాస్పిటల్లో ఒక డాక్టర్ యోంజిన్ అమ్మతో యూన్ బాడీని చూడడానికి సోన్ వచ్చాడు అని చెప్తాడు. యోంజిన్ అమ్మ సోన్ ఎందుకు వచ్చాడు, అసలేం జరుగుతుంది అని టెన్షన్ పడుతుంది. యోంజిన్ మత్తులో ఉంది కాబట్టి తనకి జూ తనతో సోన్ గురించి అడిగాడో లేదో క్లారిటీ ఉండదు. జూని కలిసి నేను నిన్న సడన్ గా వెళ్లిపోయినందుకు సారీ, నేను మత్తులో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడానా అని అడుగుతుంది. జూ సోన్ అనే పేరు అంటూ ఉన్నారు. ఎనస్థీషియా ఇచ్చినప్పుడు అందరూ ఏవేవో మాట్లాడతారు అంటాడు. యోంజిన్ నాకు ఏదో చెడ్డ కళ వచ్చి ఉంటుంది అంటుంది. యోంజిన్ హాకి నేనింటికి వచ్చి నీ కోసం వంట వండుతాను అని మెసేజ్ పెడుతుంది. ఇంటికి వెళ్లి చూసేసరికి సలాడ్ తింటూ ఉంటాడు. యోంజిన్ నేను పంపిన మెసేజ్ చూడలేదా అంటే చూశాను అంటాడు. యోంజిన్ కి కోపం వస్తుంది. మూన్ తో మళ్ళీ గో ఆడావా అని అడిగితే మూన్ తో నాకు గో ఆడాలనిపిస్తుంది, తనని ఎలాగైనా ఓడించాలని ఉంది అంటాడు. యోంజిన్ నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అంటుంది. నవ్వి నువ్వు జోన్ తో అఫైర్ పెట్టుకొని నన్ను మోసం చేస్తున్న దానికన్నా నేను చేసేది తక్కువే అంటాడు. యోంజిన్ షాక్ అవుతుంది. సోన్ ట్యాబ్ లో తను చనిపోయే ముందు యోంజిన్ చెప్పిన మాటలు రికార్డ్ అయి ఉంటాయి. అవి చోయి వింటుంది. యోంజిన్ సోన్ మిస్ అయిన డే నుంచి జోన్ స్టోర్ లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేపించింది. జోన్ ఆ ఫుటేజ్ ని రీస్టోర్ చేపిస్తాడు. యోంజిన్ అమ్మకి జూ యూన్ గురించి తెలుసుకుంటున్నాడు అని తెలుస్తుంది. పోలీస్ కి యూన్ బాడీ ఫ్రీజర్ లో పెట్టారు. తరువాత అటాప్సీ చేస్తే మనం దొరికిపోతాం. నువ్వు మొత్తం చూసుకున్నాను అన్నావు కదా, మరి ఏమైంది అని అడుగుతుంది. యూన్ బాడీ మార్చరీలో కాకుండా ఫ్రీజర్ లో ఎందుకు పెట్టారు, పర్మిషన్ లేకుండా ఇలా చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి అని పోలీస్ ట్రై చేస్తాడు. మూన్ అమ్మ నాకు డబ్బులు పంపు అని అడుగుతూ ఉంటుంది. మూన్ తనని పట్టించుకోదు. యోంజిన్ మూన్ అమ్మతో మూన్ ని స్కూల్ నుంచి తీసేసేలా చేస్తే నీకు డబ్బులు ఇస్తాను అంటుంది. మూన్ అమ్మ మూన్ క్లాస్ పిల్లల అమ్మా నాన్నలతో మూన్ గురించి బ్యాడ్ గా చెప్తుంది. మూన్ కాంగ్ కి పార్సిల్ లో తన కూతురి ఫోన్ పంపుతుంది. ఇంక నుంచి నేను నీకు ఈ ఫోన్ కి కాల్ చేస్తూ ఉంటాను అంటుంది. ఆ రోజు మధ్యాహ్నం కాంగ్ కూతురు ఎయిర్పోర్ట్ లో ఉంది అని మూన్ కాంగ్ కి మెసేజ్ పెడుతుంది. ఇప్పుడు కాంగ్ కూతురు అమెరికాకి వెళ్లిపోతుంది. కాంగ్ తన కూతురుని కలవడానికి వెళ్తుంది. కానీ తన ఇంటి ముందు యోంజిన్ ఉంటుంది. యోంజిన్ నాకు నువ్వు నీ కూతురుని అమెరికాకి పంపిస్తున్నావు అని తెలుసు. నీ కూతురు సేఫ్ గా అమెరికాకి వెళ్లాలంటే మూన్ కి నువ్వు కాకుండా ఇంకా ఎవరు హెల్ప్ చేస్తున్నారో చెప్పు అంటుంది. కాంగ్ ఒక అతను హెల్ప్ చేస్తున్నాడు అని విన్నాను, కానీ అతను ఎవరో నాకు తెలియదు, కనుక్కొని నీకు చెప్తాను అంటుంది. యోంజిన్ దానితో పాటు జోన్ సారా చోయ్ ని ఫాలో అయ్యి వాళ్ళు ఎప్పుడు ఎవరిని కలుస్తున్నారో నాకు చెప్పు అంటుంది. కాంగ్ కూతురు కాంగ్ కోసం ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తుంది. యోంజిన్ కాంగ్ హస్బెండ్ కి బెట్టింగ్ ఆడడానికి డబ్బులు ఇస్తుంది. కాంగ్ హస్బెండ్ కొన్ని రోజులుగా ఇంటికి రావట్లేదు, బెట్టింగ్ ఆడుతూ ఉన్నాడు. ఇవాళ యోంజిన్ తనకి డబ్బులు ఇవ్వలేదు. యోంజిన్ కాంగ్ తో నీ హస్బెండ్ ఇవాళ తొందరగా ఇంటికి వస్తాడు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటుంది. కాంగ్ తన కూతుర్ని కలవడానికి వెళ్తే తన హస్బెండ్ కి డౌట్ వస్తుంది అని కాంగ్ ఇంట్లోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్ళదు. తన హస్బెండ్ వచ్చి జాబ్ ఎందుకు మానేశావు, ఇప్పుడు బెట్టింగ్ ఆడడానికి నా దగ్గర డబ్బులు లేవు, మన కూతురిని నాకు చెప్పకుండా ఎక్కడికి పంపించావు అని కొడతాడు. కాంగ్ సైలెంట్ గా ఉంటుంది. కాంగ్ కూతురు ఫ్లైట్ టైం అవుతుంది, మా అమ్మ నన్ను చూడడానికి రాలేదు అని బాధపడుతూ ఫ్లైట్ ఎక్కుతుంది. కాంగ్ తన కూతురిని కలవలేకపోతుంది. మూన్ కాంగ్ కూతురిని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. కాంగ్ రాలేకపోయిందని తనకి కూడా బాధ వేస్తుంది. కాంగ్ కూతురు అమెరికాకి వెళ్ళాక కాంగ్ కి మెసేజ్ పెడుతుంది. నేను బానే ఉన్నాను, నువ్వు వస్తావని ఎదురు చూశాను, నువ్వు రాలేదు, నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, ఐ లవ్ యూ అని మెసేజ్ పెడుతుంది. కాంగ్ ఆ మెసేజ్ చదివి ఏడుస్తుంది.
తన హస్బెండ్ కి తన కూతురు గురించి తెలియకూడదు అని ఫోన్ దాచిపెడుతుంది. కాంగ్ పర్స్ లో చాలా డబ్బులు ఉండడం చూసి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని తన హస్బెండ్ తనని కొడతాడు. కాంగ్ ఎవరి నుంచో నాకు డబ్బులు వచ్చాయి, నన్ను ఒకళ్ళకి మెసేజ్ పంపమన్నారు, నాకు భయం వేసి పంపలేదు అని అబద్ధం చెప్తుంది. తన హస్బెండ్ డబ్బుల కోసం మెసేజ్ పెడతాడు. మెసేజ్ పంపింది యోంజిన్ అమ్మకి. నీ కూతురు ఒకరిని చంపింది అనే మెసేజ్. యోంజిన్ అమ్మ మెసేజ్ చూడగానే భయపడుతుంది. ఇది మూన్ వేసిన ప్లాన్. మూన్ జూన్ తో నన్ను కలవక ముందే నీకు సోన్ ఎవరో తెలుసు, నాకెందుకు చెప్పలేదు, నేను సోన్ని చంపాను అనుకుంటున్నావా అని అడుగుతుంది. జూ, నువ్వేం చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను, నా లైఫ్ లో కూడా నాకు నీలానే జరుగుతుంది, నువ్వు నన్ను కాపాడుతావు అని నాకు అనిపిస్తుంది అంటాడు. పోలీస్ సోన్ బాడీని ఎవిడెన్స్ గా యోంజిన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని సేఫ్ గా శ్మశానంలో ఉంచుతాడు. మూన్ జూ ఆ శ్మశానాన్ని కొంటారు. కాంగ్ పోలీస్ ని ఫాలో అయ్యి తను ఎక్కువ మూసేసిన ఫ్యూనరల్ హోమ్ కి వెళ్తున్నాడు అని తెలుసుకుంటుంది. మూన్ తో అక్కడికి వెళ్లి మార్చురీలో కరెంట్ మీటర్ ఎక్కువగా ఉండడం చూస్తారు. మూసేసిన చోట కరెంట్ ఎందుకు ఇంత వాడుతున్నారు అని నెక్స్ట్ రోజు మూన్ జూ పోలీస్ లాగా అక్కడికి వెళ్లి చూస్తారు. మార్చురీలో ఉన్నది సోన్ బాడీ. మూన్ సోన్ బాడీని మెడ మీద టాటూ చూసి గుర్తుపడుతుంది. పోలీస్ సోన్ బాడీని ఈ ఫ్యూనరల్ హోమ్ లో దాచిపెట్టి వాచ్మ్యాన్ ని కాపలా ఉంచుతాడు. నిజం తెలుసుకోవడానికి చోయ్ తో యోంజిన్ ని జూ క్లినిక్ కి రప్పించి ఎనస్థీషియా ఇచ్చాక తన కాలుకి అయిన గాయం నుంచి శాంపిల్ తీసుకొని యోంజిన్ నుంచి మొత్తం తెలుసుకుంటారు. ప్రెజెంట్ లో యోంజిన్ కాంగ్ ని మూన్ తో పని చేస్తుంది ఎవరో తెలుసుకున్నావా అని అడుగుతుంది. కాంగ్ అతని పేరు జూ, క్లినిక్ ఉంది, తన అమ్మ నాన్న పెద్ద హాస్పిటల్ కి ఓనర్స్ అంటుంది. యోంజిన్ సర్జరీ అప్పుడు జూ సోన్ గురించి నన్ను అడిగి ఉంటాడు అనుకుంటుంది. యోంజిన్ న్యూస్ చదవడం చూస్తూ యూన్ అమ్మకి నా కూతురిని చంపేసి నువ్వు బాగా లైఫ్ గడుపుతున్నావు అని యోంజిన్ మీద చాలా కోపం వస్తుంది. యోంజిన్ కి యూన్ ఆత్మ కనిపించినట్టు ఉంటుంది. తనకి భయం వేస్తుంది. యోంజిన్ అమ్మకి నీ కూతురు ఒకరిని చంపేసిందని నాకు తెలుసు అని మెసేజ్ వస్తుంది. తను చాలా టెన్షన్ గా ఉంటుంది. మెసేజ్ పంపించింది కాంగ్ హస్బెండ్. మూన్ కాంగ్ తో ప్లాన్ చేసి కాంగ్ హస్బెండ్ తో యోంజిన్ అమ్మకి మెసేజ్ పెట్టేలా చేస్తారు. యోంజిన్ అమ్మ టెన్షన్ తో పోలీస్ కి కాల్ చేస్తుంది. పోలీస్ ఫోన్ ఎత్తడు. తను పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ తో ఎవరో నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు, నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు ఎత్తట్లేదు, నువ్వు అన్ని చూసుకోవాలి, అందుకే నీకు అంత డబ్బులు ఇచ్చాను, నువ్వు మంచి లైఫ్ బ్రతుకుతుంది నా వల్లే అని పోలీస్ ని తిడుతుంది. పోలీస్ నాకు పనులుంటాయి, నీకు మెసేజ్ పెట్టిన అతని డీటెయిల్స్ నీకు పంపించాను కదా, నువ్వు నన్ను కంట్రోల్ చేయలేవు అని కోపంగా వెళ్లిపోతాడు. స్కూల్లో టీచర్ చూ అమ్మాయిల ఫోటోలు తీస్తూ ఉంటాడు. మూన్ ఆ ఫొటోస్ జాన్ కి పంపిస్తుంది. జాన్ ఏంటివి అని అడిగితే మూన్ చూ పిల్లల ఫోటోలు తీస్తున్నాడు, వాళ్ళలో ఏసోల్ కూడా ఉంది, నీకు పంపాలా హాకి పంపాలా అని ఆలోచించాను, నువ్వు ఏసోల్ తండ్రి కాబట్టి నీకు పంపాను అంటుంది. స్కూల్లో చూ మళ్ళీ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. మూన్ చూని ఆపుతుంది. చూ కావాలనే మూన్ కి ఎక్కువ వర్క్ ఇస్తాడు. మూన్ చూని చంపడానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది. అప్పుడు జాన్ వచ్చి చూ కెమెరాలో మెమరీ కార్డ్ తీసుకొని చూని తన కెమెరాతోనే కొడతాడు. స్టాఫ్ రూమ్ లో టీచర్స్ పోలీస్ కి కాల్ చేస్తారు. జాన్ చూని కొడుతూ ఉంటాడు. ఏసోల్ అక్కడికి వస్తుంది. ఏసోల్ ని చూసి చూని కొట్టడం ఆపుతాడు. ఏసోల్ ఏడుస్తూ హాకి కాల్ చేసి జాన్ స్కూల్ కి వచ్చి మా టీచర్ ని కొట్టాడు అని చెప్తుంది. జాన్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. పోలీస్ తో చూని అరెస్ట్ చెయ్యండి అని మాట్లాడుతుంటే అక్కడికి హా వస్తాడు. నా కూతురు విషయంలో నువ్వు మధ్యలో రావద్దు, నేను చూసుకుంటాను అంటాడు. జాన్ నేను ఏసోల్ నాన్నని, నువ్వు కాదు అంటాడు. ఇద్దరూ తన్నుకుంటారు. హా నా కూతురు గురించి నేను చూసుకుంటాను అని కోపంగా వెళ్లిపోతాడు. కాంగ్ హస్బెండ్ యోంజిన్ అమ్మని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకుంటాడు. కాంగ్ ని షాపింగ్ కి తీసుకువెళ్తాడు. కాంగ్ వాళ్ళతో పెట్టుకోవద్దు, ఆమె కూతురు ఒక్కల్ని కాదు ఇద్దరిని మర్డర్ చేసింది అని చెప్తుంది. ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని తన హస్బెండ్ ఆనందంగా ఉంటాడు. పోలీస్ పంపిన గూండాలు కాంగ్ ఫ్యామిలీని ఫాలో అవుతూ ఉంటారు. సోహీకి తెలిసిన గూండాల గ్యాంగ్ ని మూన్ పోలీస్ గూండాలని డీల్ చేయడానికి పంపిస్తుంది. మూన్ సోహీ గ్యాంగ్ ని కలిసి వాళ్లతో నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ కొంటుంది. సారా డ్రగ్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. తను ఇంకా డ్రగ్స్ తీసుకుంటుంది అని తన పేరెంట్స్ కి తెలిసి తనని తిడతారు. సారా నాన్న చర్చ్ లో ఫాదర్, ఆ చర్చ్ కి ఓనర్స్ వాళ్లే. పర్మిషన్ లేకుండా యూన్ బాడీ ఫ్రీజర్ లో పెట్టారు.
అని పోలీస్ జూ పేరెంట్స్ హాస్పిటల్ మీద బాడీని మార్చురీకి షిఫ్ట్ చేయాలి అని కంప్లైంట్ వేస్తాడు. 2004 యూన్ చనిపోయిన రోజు యూన్ బాడీ పూడ్చి పెట్టడానికి హాస్పిటల్లో వాళ్ళు యూన్ పేరెంట్స్ ని అగ్రిమెంట్ సైన్ చేయమంటారు. యూన్ అమ్మ హ్యాండిక్యాప్డ్, మాటలు రావు. హాస్పిటల్ వాళ్ళని యూన్ బాడీ ఇక్కడే ఉంచండి, తను సూసైడ్ చేసుకోలేదు, తనని కొంతమంది చంపేశారు, వాళ్ళకి శిక్ష పడాలి అని బ్రతిమాలుతుంది. ఇదంతా జూ నాన్న చూస్తాడు. మార్చురీలో బాడీ పెడితే అక్కడ చల్లదనం సరిపోదు, బాడీ 6 months లో పాడైపోతుంది. అందుకే జూ నాన్న యూన్ బాడీని ఫ్రీజర్ లో పెట్టమంటాడు. ప్రెజెంట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోసం హాస్పిటల్ కి వచ్చారు. జూ అమ్మ పోలీస్ తో ఇన్ని సంవత్సరాలుగా లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, పోలీస్ అది నాకు తెలియదు, మీరు బాడీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, అందుకే యూన్ బాడీని మార్చురీకి మార్చాలి అంటాడు. జూ అమ్మ మేము బాడీని ఫ్రీజర్ లోనే ఉంచుతాము, యూన్ సూసైడ్ చేసుకుని చనిపోలేదు, ఏమైనా ప్రాబ్లం అయితే మా హాస్పిటల్ చూసుకుంటుంది అంటుంది. యోన్జిన్ ఇంటికి వెళ్లేసరికి హా ఇంట్లో ఉంటాడు. ఏసోల్ని తన నాన్నమ్మ ఇంట్లో వదిలి పెడతాడు. యోన్జిన్ హా మొహం మీద దెబ్బ చూసి ఏమైంది ఏసోల్ ఏది అని అడుగుతుంది. హా ఇప్పుడు మంచి టైం కాదు అంటాడు. యోన్జిన్ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. హా యోన్జిన్ ని తిట్టి, నాకు నీ సీక్రెట్స్ అని తెలుసు, జాన్ ఏసోల్ నాన్న అని కూడా తెలుసు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏసోల్ నా కూతురే, నాతోనే ఉంటుంది అంటాడు. యోన్జిన్ ఇప్పటిదాకా హా ఏసోల్ కి తన గురించి తెలియకుండా చూసుకుంది, కానీ ఇప్పుడు ఇద్దరికి తన గురించి తెలిసిపోయింది. మూన్ అమ్మ మూన్ క్లాస్ లో స్టూడెంట్స్ పేరెంట్స్ కి మూన్ గురించి చెడ్డగా చెప్తుంది. మూన్ ని స్కూల్ నుంచి తీసేస్తారు. మూన్ అమ్మ యోన్జిన్ ఇచ్చిన డబ్బులతో కొత్త బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్ కొంటుంది. మూన్ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో, నా లైఫ్ ఎందుకు నాశనం చేస్తున్నావు, నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నా శత్రువుతో పని చేయకు అని ఏడుస్తూ బట్టలు చింపుతుంది. మూన్ అమ్మ మూన్ ని కొడుతుంది. మూన్ కి రక్తం వస్తుంది. మూన్ అమ్మ మూన్ ఇంట్లో ఉంటుంది. మూన్ 1 week లో ఖాళీ చేసి వెళ్లిపో అంటుంది. మూన్ అమ్మ నేను వెళ్ళను అంటుంది. మూన్ అక్కడ నుంచి వెళ్లిపోయి తన కార్ ఎక్కి గట్టిగా ఏడుస్తుంది. అప్పుడే జాన్ వచ్చి మూన్ తో, హాని పోలీస్ స్టేషన్ కి నువ్వే పిలిచావా అని కార్ దిగమని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తను ఎక్కడికి వెళ్లకుండా అడ్డంగా ఉంటాడు. జూ వస్తాడు. కార్ లో ఫాస్ట్ గా వచ్చి సడన్ గా జాన్ ముందు ఆపుతాడు. జాన్ పక్కకి దూకుతాడు. జూ కార్ దిగి జాన్ తో, అడ్డంగా ఉన్నారు, పక్కకి జరగండి అని కార్ ఎక్కుతాడు. జాన్ లెగిచి జూ కార్ ముందు నిల్చుంటాడు. జూ జరగకపోతే నిజంగా గుద్దుతాను అని కార్ తో జాన్ ని గుద్దపోతాడు. జాన్ పక్కకి జరుగుతాడు. మూన్ జూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. మూన్ అమ్మ వెళ్లేదాకా మూన్ జూతో ఉంటుంది. మూన్ ఏడుస్తూ ఉంటుంది. జూకి మూన్ ని ఎలా ఓదార్చాలో అర్థం కాదు. మూన్ ని చూసి బాధపడతాడు. మూన్ అమ్మ దగ్గర జూ ఫోన్ నంబర్ ఉంటుంది. జూకి మెసేజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు మూన్ సారా చర్చ్ కి వెళ్తుంది. మూన్ ని ఫాలో అవుతున్న కాంగ్ యోన్జిన్ కి కాల్ చేసి మూన్ సారా చర్చ్ కి వెళ్తుంది అని చెప్తుంది. సోహీ గ్యాంగ్ మూన్ కి ఒక కొత్త ఫోన్ ఇస్తారు. ఫోన్ నుంచి సారాకి, నా దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, కావాలంటే నేను చెప్పిన చోటకి రా అని మెసేజ్ పెడుతుంది. సారా అక్కడికి వెళ్లి డ్రగ్స్ తీసుకుంటుంది. సారా డ్రగ్స్ తీసుకుంటుంది అని చర్చ్ లో ఉన్న వాళ్ళందరికీ మూన్ మెసేజ్ పెడుతుంది. అందరూ సారా ఉన్న రూమ్ కి వెళ్లి ఫొటోస్ తీస్తారు. యోన్జిన్ వస్తుంది. మూన్ తో, సారా జైల్ కి వెళ్లినా తొందరలోనే తనని వదిలేస్తారు అంటుంది. యోన్జిన్ స్కూల్లో మూన్ కి యూన్ కి చేసిందంతా సోంగ్ హీ ఇంటర్నెట్ లో పెడుతుంది. న్యూస్ ఆమె స్కూల్లో చేసిన వైలెన్స్ అని. యోన్జిన్ కి మెసేజెస్ వస్తూ ఉంటాయి. మూన్ యోన్జిన్ తో, సారాని జైలు నుంచి తొందరగా వదిలేసినా నిన్ను వదలరు, నువ్వు ఇద్దరిని చంపావు కదా అంటుంది. యోన్జిన్ ప్రూఫ్ ఉందా అంటే మూన్ నవ్వుతూ, నువ్వు ఊహించని ప్రూఫ్ నా దగ్గర ఉంది అంటుంది. యోన్జిన్ టెన్షన్ పడుతుంది. యోన్జిన్ మీద రాసిన ఆర్టికల్ అందరూ చదువుతారు. యోన్జిన్ పేరు ఎక్కడా లేదు కానీ అందరూ ఆర్టికల్ యోన్జిన్ గురించి అనుకుంటారు. సారాని పోలీస్ అరెస్ట్ చేస్తారు. మూన్ కి తగిలిన దెబ్బకి జూ బ్యాండేజ్ వేస్తాడు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది అని సంతోషంగా ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. యోన్జిన్ హాతో ఆర్టికల్ చదివావా అని అడుగుతుంది. హా చదివాను, నేనే కాదు నా ఆఫీస్ లో అందరూ చదివారు అంటాడు. యోన్జిన్, నాకు డివోర్స్ ఇస్తావా అంటే, హా అంత టైం నాకు లేదు, ఆర్టికల్ వల్ల నా కంపెనీ స్టాక్స్ పడిపోయాయి, లాయర్స్ ని పిలిచాను, నువ్వు వాళ్ళతో మాట్లాడాలి అని యోన్జిన్ ని లాయర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. లాయర్స్ యోన్జిన్ ని ఆర్టికల్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంటే యోన్జిన్, ఆర్టికల్ నా గురించి అని ప్రూఫ్ లేదు కదా, మనమేమీ చేయకపోతే
లేకపోతే కొన్ని రోజులలో అందరూ మర్చిపోతారు అంటుంది. హాకి కోపం వస్తుంది. సారా లాయర్స్ పోలీస్ కి కోఆపరేట్ చెయ్యి అంటారు. కానీ సారా వినకుండా పోలీస్ ని తిడుతుంది. యోంజిన్ సోన్ మిస్ అయిన ముందు డేట్స్ లో జాన్ స్టోర్ లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేపించింది. జాన్ యోంజిన్ ఏమి డిలీట్ చేసింది అని తెలుసుకోవాలని ఒక అతనితో డేటా రీస్టోర్ చెయ్యమంటాడు. జాన్ ఇచ్చింది కొత్త హార్డ్ డిస్క్. దానిలో డేటా ఏమీ లేదు. యోంజిన్ డేటా డిలీట్ చెయ్యకుండా హార్డ్ డిస్క్ ని మార్చింది. చోయ్ జాన్ కి సోన్ ట్యాబ్ లో ఉన్న రికార్డింగ్ వినిపిస్తుంది. రికార్డింగ్ విని సోన్ మిస్ అవ్వక ముందు తనతో చివరగా మాట్లాడింది యోంజిన్ సోన్ ని జోన్ స్టోర్ లో చంపేసింది అనుకుంటారు. జాన్ చోయ్ తో ఏసోల్ నా కూతురు, నువ్వు నాతో పాటు ఏసోల్ ని చూసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు. చోయ్ కి స్కూల్లో ఉన్నప్పటి నుంచి జాన్ అంటే ఇష్టం. అందుకే జాన్ ప్రపోజల్ కి ఒప్పుకుంటుంది. తన ఫియాన్సీ టేయుక్ తో నేను నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది, నీ రింగ్ రేపు కొరియర్ చేస్తాను, నీకు మంచి వైఫ్ వస్తుంది అని మెసేజ్ పెట్టి టేయుక్ నంబర్ బ్లాక్ చేస్తుంది. జూ అమ్మకి క్రిమినల్ నుంచి జూకి లెటర్స్ వస్తున్నాయి అని తెలిసినప్పటి నుంచి జూకి లెటర్స్ రావట్లేదు. జూ పార్క్ కి వెళ్తే అక్కడ హా ఉంటాడు. ఇద్దరు గో ఆడతారు. జూ హాకి నేను మూన్ కి పగ తీర్చుకోవడానికి సహాయంగా ఉన్నాను అని చెప్తాడు. హా నువ్వు మూన్ ని ఆపాలి కానీ మూన్ కి ఎందుకు సహాయం చేస్తున్నావు అని అడుగుతాడు. జూ మూన్ లైఫ్ 19 years దగ్గరే ఆగిపోయింది. అక్కడి నుంచి తను ముందుకు వెళ్ళలేకపోతుంది. లైఫ్ లో హ్యాపీగా ఉండలేకపోతుంది. తనకి పగ తీర్చుకోవడం అవసరం, అందుకే నేను తనని ఆపలేదు అంటాడు. హా నేను కూడా మూన్ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అంటాడు. కాంగ్ హస్బెండ్ యోంజిన్ అమ్మకి మీ అమ్మాయి ఒకరిని కాదు ఇద్దరిని చంపింది అని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. మీడియా వాళ్ళు యోంజిన్ ని ఆర్టికల్ గురించి అడుగుతారు. యోంజిన్ వాళ్ళకి సమాధానం చెప్పదు. మూన్ యోంజిన్ తో నువ్వు ఇద్దరిని చంపావు అని నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటుంది. యోంజిన్ జోన్ స్టోర్ కి వెళ్లి సోన్ కి సంబంధించిన ఎవిడెన్స్ ఉందా అని చూస్తుంది. ఎవిడెన్స్ ఏమీ ఉండదు. ఇక్కడ ఎవిడెన్స్ లేదు. ఈ పాటికి సోన్ బాడీ కొంత పాడైపోయి ఉంటుంది. పోలీస్ బాడీని పూడ్చిపెట్టుంటాడు అనుకుంటుంది. అసిస్టెంట్ కిమ్ కి యోంజిన్ సోన్ మిస్ అయ్యాక స్టోర్ కి వచ్చి హార్డ్ డిస్క్ మార్చింది అని తెలుసు. యోంజిన్ కిమ్ తో నేను వచ్చానని జోన్ కి చెప్పొద్దు అంటుంది. అప్పుడు కిమ్ యోంజిన్ కాలు మీద దెబ్బ చూస్తుంది. ఆ రోజు సాయంత్రం మూన్ కిమ్ ని కలిసి నీకు ఏం తెలిసినా ఎవ్వరికీ చెప్పొద్దు, సైలెంట్ గా ఉండు, నా ప్లాన్ కి అడ్డు రావద్దు అంటుంది. యోంజిన్ స్కూల్లో మూన్ వెళ్లిపోయాక కిమ్ ని టార్చర్ చేసింది. యోంజిన్ అమ్మ ఎప్పుడూ మంత్రగత్తెని కలుస్తూ ఉంటుంది. పోలీస్ తనకి కాంగ్ హస్బెండ్ ఫోటో ఇచ్చాడు. తను మంత్రగత్తెతో నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, కాంగ్ హస్బెండ్ ని చంపి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని కాంగ్ హస్బెండ్ డీటెయిల్స్ ఇస్తుంది. అది కాంగ్ చూస్తుంది. యోంజిన్ కాంగ్ కి కాల్ చేసి చోయ్ ఏం చేస్తుంది అని అడుగుతుంది. కాంగ్ చోయ్ కొన్ని రోజుల నుంచి జాన్ తో ఉంది, అక్కడ నుంచే వర్క్ కి వెళ్తుంది అంటుంది. యోంజిన్ జాన్ ఇంటికి వెళ్లి చోయ్ తో ఎందుకు నన్ను జూ హాస్పిటల్ కి రమ్మన్నావు, నువ్వు కూడా మూన్ తో పని చేస్తున్నావా అంటే చోయ్ నేనేం ప్లాన్ చేశానో నీకు తెలియదు, జాన్ నీ కాల్స్ ఎత్తట్లేదు కదా, దానికి ఒక రీజన్ ఉంది, జాన్ త్వరలో నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటుంది. యోంజిన్ టెన్షన్ గా వెళ్లిపోతుంది. తరువాత చోయ్ జైల్లో సారాని కలిసి యోంజిన్ నీ పెయింటింగ్ స్కామ్ ని బయట పెట్టి తన మీద వచ్చిన ఆర్టికల్ నుంచి అందరినీ నీ ఇష్యూ మీదకి డైవర్ట్ చేసింది అంటుంది. మూన్ జూ ఇంటికి వెళ్ళినప్పుడు క్రిమినల్ రాసిన లెటర్స్ కనిపిస్తాయి. లెటర్స్ చదువుతుంది. జూ క్రిమినల్ ఉన్న జైల్లో డాక్టర్ జాబ్ కి అప్లై చేశాడు. జైల్లో క్రిమినల్ కనిపిస్తాడు. జూ నిన్ను కాపాడిన అతనిని ఎలా చంపాలనిపించింది అని అడుగుతాడు. క్రిమినల్ ఊరికనే చంపాను అంటాడు. జూ షాక్ అవుతాడు. క్రిమినల్ ఇక్కడ నాకు బోర్ కొడుతుంది అంటాడు. జూ కొన్ని రోజులలో నేను నీకు నరకమేంటో చూపిస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయి అంటాడు. జూ సోన్ బాడీ ఉన్న శ్మశానం వాచ్మెన్ తో పోలీస్ కి ఫ్యూనరల్ హోమ్ ఎవరో కొన్నారు, సోన్ బాడీని అక్కడ నుంచి తీయాలని చెప్పు అంటాడు. అతను పోలీస్ కి అలానే చెప్తాడు. మూన్ ని స్కూల్ నుంచి తీసేశారు. అన్ని సర్దుకొని వెళ్లిపోతున్నప్పుడు యర్సోల్ తో నీకు కావాలంటే నేను నీకు లైఫ్ లాంగ్ సారీ చెప్తాను అని వెళ్లిపోతుంది. వాళ్ళ అమ్మకి కాల్ చేసి నువ్వు అనుకున్నట్టే అయింది, నేను స్కూల్ మానేశాను, ఇంటికి వస్తున్నాను, ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపో అంటుంది. ఇంటికి వెళ్లేసరికి తన అమ్మతో ఒక అతను ఉంటాడు. మూన్ రాగానే అతను వెళ్లిపోతాడు. మూన్ నా ఇంటి నుంచి వెళ్లిపో అంటుంది. మూన్ అమ్మ తాగి మూన్ ని కొడుతుంది.
స్టవ్ మీద చికెన్ కాలుతూ ఉంటుంది. మూన్ కి యాంగ్జైటీ వస్తుంది. మూన్ కి మంట అంటే భయం అని తన అమ్మ స్టవ్ ని తంతుంది. మంట రూమ్ మొత్తం అంటుకుంటుంది. మూన్ కి కోపం, బాధ వస్తుంది. పోలీస్ సోన్ మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. యోన్జిన్ ని క్వశ్చన్స్ అడగడానికి వస్తారు. యోన్జిన్, నాకు న్యూస్ కి టైం అవుతుంది, తర్వాత ఇంటర్వ్యూ చెయ్యండి అంటుంది. ఆ రోజు నైట్ పోలీస్ ని కలిసి సోన్ మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది అని నాకెందుకు చెప్పలేదు, పోలీస్ ని ఇన్వెస్టిగేషన్ ఆపేలా చెయ్యి అంటుంది. పోలీస్, సోన్ బాడీని నేను ఇంకా పూడ్చిపెట్టలేదు అని యోన్జిన్ ని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తాడు. సోన్ బాడీ రోడ్డు మీద ఉంటుంది. పోలీస్ బాడీని తీసుకువెళ్తారు. మూన్ జూ కొంతమంది మనుషులతో సోన్ బాడీ రోడ్డు మీద వేసి పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి చెప్తారు. న్యూస్ లో రోడ్డు మీద ఒక బాడీ దొరికింది అని వేస్తారు. అది సోన్ బాడీ ఏమో అని పోలీస్ యోన్జిన్ తో శ్మశానంకి వెళ్లి చూస్తారు. సోన్ బాడీ ఉండదు. వాచ్మెన్ కి కాల్ చేస్తే అతను కాల్ లిఫ్ట్ చెయ్యడు. వాళ్ళకి టెన్షన్ వస్తుంది. యోన్జిన్ కి చోయ్ నుంచి కాల్ వస్తుంది. చోయ్, సోన్ చనిపోయాడు. నిన్న నైట్ తన బాడీ రోడ్డు మీద దొరికిందంట. నాకు సోన్ వాళ్ళ ఆంటీ చెప్పింది అంటుంది. చోయ్ దగ్గర సోన్ రికార్డింగ్ ఉంటుంది. అందులో సోన్ చనిపోయే ముందు యోన్జిన్ ని కలిశాడు అని తెలుస్తుంది. యోన్జిన్ పనైపోయింది అని చోయ్ హ్యాపీగా ఉంటుంది. పోలీస్ పట్టుబడక ముందే తన ఆస్తులు, ఇల్లు అన్ని అమ్మేసి లోకల్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని గూండాలకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి తన వైఫ్ ని వేరే చోటుకి పంపి తను ఊరు వదిలి వెళ్ళాలి అని ప్లాన్ వేస్తాడు. మూన్ కి మంటంటే భయం అని తెలిసి మూన్ అమ్మ ఇంటిని తగలబెడుతుంది. జూ మూన్ ఇంట్లో కెమెరా నుంచి ఫుటేజ్ బయటికి తీసి మూన్ కి ఇస్తాడు. ఫుటేజ్ లో మూన్ అమ్మ మూన్ ని కొట్టడం, ఇల్లు తగలబెట్టడం, మందు తాగడం అన్ని రికార్డ్ అయి ఉంటాయి. ఆ రికార్డింగ్ తీసుకొని మూన్ తన అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి వెళ్తుంది. మూన్ తన అమ్మతో, నీకుంది నేనొక్కదాన్నే కాబట్టి నేను నీ కోసం ఈ డెసిషన్ తీసుకున్నాను అంటుంది. డాక్టర్స్ మూన్ అమ్మని లాక్కొని తీసుకువెళ్తారు. సారా బెయిల్ మీద జైలు నుంచి రిలీజ్ అవుతుంది. యోన్జిన్ తన గురించి వచ్చిన ఆర్టికల్ నుంచి అందరినీ డైవర్ట్ చేయడానికి సారా చేసిన స్కామ్ బయటపెడుతుంది. సారా యోన్జిన్ మీద కోపంగా ఉంటుంది. చిన్నప్పుడు ఒకసారి యోన్జిన్, సారా, చోయ్ బయటికి వెళ్తుంటే అక్కడ యోన్జిన్ వేసుకున్న డ్రెస్ లాంటిదే వేసుకొని కనిపిస్తుంది. సారా, ఇద్దరు క్యూట్ గా అక్కా చెల్లెల్లాగా ఉన్నారు, వీడియో తీయాలి అని వీడియో తీస్తుంది. యోన్జిన్ యూన్ తో డ్రెస్ ఇప్పై అంటుంది. యూన్, సారీ, నాదే తప్పు, నేను నువ్వు వేసుకున్న డ్రెస్ లాంటిది వేసుకొని ఉండకూడదు అని చెప్పి అక్కడ నుంచి తొందరగా వెళ్లిపోతుంది. యోన్జిన్ చాలా కోపంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ వీడియో సారా ఫోన్ లోనే ఉంటుంది. యోన్జిన్ మీద వచ్చిన ఆర్టికల్ చదువుతాడు. అది యూన్ అమ్మ రాసిన ఆర్టికల్లో మా అమ్మాయిని స్కూల్లో ఒకళ్ళు ఏడిపించారు, ఒంటి మీద ఐరన్ తో సిగరెట్స్ తో కాల్చారు. ఆ రోజు మా అమ్మాయి బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోయింది. మా అమ్మాయిని ఏడిపించిన ఆమె ఇప్పుడు న్యూస్ ఛానల్లో పనిచేస్తుంది అని ఉంటుంది. హాకి యోన్జిన్ నిజంగా ఇలా చేసిందా అని బాధ వేస్తుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి మూన్ ని కలిసి ఆర్టికల్ నిజమేనా అని అడుగుతాడు. మూన్ యూన్ ఇంటి అడ్రస్ ఇచ్చి, అమ్మాయి పేరు యూన్, ఇప్పుడు ఇంట్లో తన అమ్మ ఒక్కటే ఉంది, ఆమెను అడిగి తెలుసుకోండి అంటుంది. యూన్ బాడీ ఫ్రీజర్ లో ఉందని విన్నాను, ఏ హాస్పిటల్లో అని అడుగుతాడు. మూన్, యోన్జిన్ కి హెల్ప్ చేయడానికి అడుగుతున్నారా లేదా నాకు హెల్ప్ చేయడానికి అడుగుతున్నారా అంటే సమాధానం చెప్పడు. మూన్, యూన్ బాడీ జూ హాస్పిటల్లో ఉంది అని చెప్తుంది. ఏసోల్ని ఎందుకు వదిలేశావు, ఏసోల్ని వాడుకుంటే నీకు ఇంకా ఈజీగా ఉండేది కదా అంటే మూన్, ఏసోల్ని ఏమైనా చేస్తే యోన్జిన్ తో పాటు మీరు కూడా హర్ట్ అవుతారు, నాకు మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేదు అంటుంది. పగ తెచ్చుకున్నాక హ్యాపీగా ఉంటావా అంటే మూన్, నాకు కూడా హ్యాపీగా ఉండాలని ఉంది అంటుంది. జోన్ హాకి, మనం కలుద్దాం, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని మెసేజ్ పెడతాడు. అప్పుడే యోన్జిన్ వస్తుంది. జోన్ తో, సోన్ బాడీ దొరికింది కదా, సోన్ ఎప్పుడూ నీతోనే ఉంటాడు, నీకు పోలీస్ సోన్ గురించి ఏమైనా చెప్పారా అని అడుగుతుంది. జోన్, సోన్ బాడీ యూన్ చనిపోయిన బిల్డింగ్ దగ్గర దొరికింది అంటాడు. యోన్జిన్ షాక్ అవుతుంది. జాన్, నేను సోన్ ట్యాబ్ లో రికార్డింగ్ విన్నాను, సోన్ తో ఆఖరిసారి మాట్లాడింది నువ్వే, సోన్ ని ఏం చేశావు అని అడిగితే
యోన్జిన్ చోయ్ కూడా అదే రికార్డింగ్ విని ఉంటుంది అనుకొని జాన్ తో సోన్ని నేను కావాలని చంపలేదు, ఏదో అలా జరిగిపోయింది, దొరకకుండా చూసుకున్నాను, ఎందుకు ఇలా అయిందో తెలియదు, మూనే ఇలా చేసుంటుంది, మూన్ కి జూ హెల్ప్ గా ఉన్నాడు, జూ హాస్పిటల్లో యూన్ బాడీ ఉంది అని టెన్షన్ లో మొత్తం చెప్పేస్తుంది. నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి, ఏసోల్ కోసమైనా నాకు సపోర్ట్ చెయ్యి, దీని నుంచి బయటపడ్డాక ఏసోల్ ని తీసుకొని నీతో వచ్చేస్తాను అంటుంది. జాన్ ఏసోల్ కోసం యోన్జిన్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. యోన్జిన్ ఇంటికి వెళ్లేసరికి సారా ఉంటుంది. యోన్జిన్ సారాతో మాట్లాడేటప్పుడు తన పర్స్ ని చూస్తుంది. యోన్జిన్ శ్మశానం దగ్గర ఉన్నప్పుడు కోపంతో తన పర్స్ ని గట్టిగా అక్కడ బెంచ్ కి కొడుతుంది. కొన్ని ముక్కలు ఊడిపోయి అక్కడ పడిపోతాయి. శ్మశానం దగ్గర తనకి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది అని టెన్షన్ పడుతుంది. జోన్ లాయర్ ని కలిసి డీటెయిల్స్ చెప్పకుండా, ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకుండా బాడీని అటాప్సీ చేస్తారా అని అడిగితే లాయర్ పోలీస్ కి డౌట్ ఉంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అటాప్సీ చేస్తారు అంటాడు. జోన్ అయితే అటాప్సీ ఆపలేను, ఏదో ఒకటి చెయ్యాలి అని ప్లాన్ వేస్తాడు. హా జోన్ ని కలుస్తాడు. జోన్ హాకి సోన్ మిస్ అవ్వక ముందు రికార్డింగ్ ఇచ్చి యోన్జినే సోన్ ని చంపింది, నువ్వు యోన్జిన్ కి డివోర్స్ ఇస్తే నేను పోలీస్ కి యోన్జిన్ గురించి ఏమీ చెప్పను అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. పోలీస్ పారిపోదామని రెడీ అవుతుంటే యోన్జిన్ అమ్మ నువ్వు వెళ్లే ముందు ఆఖరిసారి కలుద్దాం అంటుంది. యోన్జిన్ అమ్మ మంత్రగత్తెకి డబ్బులు, కాంగ్ హస్బెండ్ డీటెయిల్స్, యోన్జిన్ బ్యాడ్జ్ ఇచ్చి నన్ను ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇతనిని చంపేసే అంటుంది. ఆమె కాంగ్ హస్బెండ్ కి కాల్ చేసి నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను అని ఒక ప్లేస్ కి రమ్మంటుంది. యోన్జిన్ అమ్మ పోలీస్ ని ఎక్కడికో తీసుకువెళ్తుంది. ఒక అతనిని కారుతో గుద్దుతుంది. అతను చనిపోతాడు. అతను ఎవరో కాదు, కాంగ్ హస్బెండ్. యోన్జిన్ అమ్మ కావాలనే పోలీస్ ని దీనిలో ఇన్వాల్వ్ చేసింది. నాకు హెల్ప్ చెయ్యి, నువ్వు ఒక్కడివే తప్పించుకోలేవు, మనం ఇద్దరం కలిసి పనిచేశాము, దానికి నా దగ్గర ప్రూఫ్ గా యోన్జిన్ బ్యాడ్జ్ ఉంది అంటుంది. మంత్రగత్త కాంగ్ హస్బెండ్ ని కార్ ముందుకి నెట్టింది. ఇదంతా మూన్ చూస్తుంది. యోన్జిన్ చాటుగా శ్మశానంకి తన పర్స్ ముక్కలు వెతకడానికి వచ్చింది. అప్పుడే జూ వస్తాడు. జూ యోన్జిన్ పర్స్ ముక్కలు తనకి ఇచ్చి దీనికోసమే కదా వెతుకుతున్నావు, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి, వీటితో నాకు పని లేదు అంటాడు. యోన్జిన్ షాక్ అయ్యి అలా నిలబడిపోయి ఉంటుంది. తన అమ్మ నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్నాను, నన్ను పికప్ చేసుకోవడానికి రా అని మెసేజ్ వస్తుంది. పోలీస్ స్టేషన్ లో అతను సడన్ గా కారు ముందుకి వచ్చాడు. పెద్ద వర్షం పడుతుంది, ఈమె ఏమీ చెయ్యలేదు అని యోన్జిన్ అమ్మకి సపోర్ట్ చేస్తాడు. యోన్జిన్ అమ్మ ఏడుస్తున్నట్టు నటిస్తుంది. పోలీస్ సోన్ కేసులో మూన్ ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికి వచ్చారు. మూన్ తో సోన్ కి యూన్ గురించి చెప్పింది మీరే అంటే మూన్ అవును, దానిలో తప్పేముంది, యూన్ చనిపోయిన దగ్గర లైటర్ ఎవిడెన్స్ గా దొరికింది, లైటర్ మీద డిఎన్ఏ ఉంటుంది, యూన్ కేసు ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలు పెట్టండి, అన్నీ తెలుస్తాయి అంటుంది. కాంగ్ ని బాడీ ఐడెంటిఫై చేయడానికి పిలుస్తారు. ఇతను నా హస్బెండే అంటుంది. తను ఎప్పటి నుంచో తన హస్బెండ్ ని చంపాలి అనుకుంటుంది. ఇప్పుడు చనిపోయాక తనకి ఆనందపడాలో బాధపడాలో అర్థం కాదు. 2004లో యూన్ యోన్జిన్ ఇద్దరు ఒకలాంటి బట్టలు వేసుకున్న రోజు యోన్జిన్ యూన్ ని బిల్డింగ్ మీదకి రమ్మని బట్టలు విప్పమంటుంది. యూన్ భయపడకుండా ఎదురు తిరుగుతుంది. యోన్జిన్ యూన్ బట్టలు విప్పలేదని బట్టలు యూన్ ఒంటి మీద ఉండంగానే లైటర్ తో కాలుస్తుంది. యూన్ హెల్ప్ చెయ్యి అని యోన్జిన్ దగ్గరికి వస్తే యోన్జిన్ యూన్ ని నెడుతుంది. అప్పుడు యూన్ బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోతుంది. మూన్ అక్కడే ఉంటుంది. ఏదో సౌండ్ వచ్చింది అని చూడడానికి వెళ్తుంది. మేడ మీద నుంచి ఎవరిదో రింగ్ టోన్ వినపడుతుంది. అక్కడ ఎవరో ఉన్నారు అని తను వెళ్లిపోతుంది. యూన్ కింద పడ్డాక యోన్జిన్ కి టెన్షన్ వస్తుంది. తనకి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. యోన్జిన్ వాళ్ళ అమ్మతో మొత్తం చెప్తుంది. వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వచ్చి నేను పోలీస్ ని పంపుతాను, నిన్ను ఎవరూ చూడలేదు కదా అంటే యోన్జిన్ లేదు అంటుంది. లైటర్ తనతో తీసుకువెళ్లడం మర్చిపోతుంది. సోన్ కేసులో మూన్ చెప్పినట్టు పోలీస్ యూన్ కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. స్కూల్లో ఉన్నప్పుడు యూన్ చనిపోయిన తరువాత రోజు మూన్ యూన్ చనిపోయిన ప్లేస్ కి వెళ్తుంది. అక్కడే తనకి యోన్జిన్ బ్యాచ్ కనిపించింది. యోన్జిన్ కాంగ్ ని కలిసి నీ హస్బెండ్ చనిపోయాడని విన్నాను, నన్ను కాదని నువ్వు మూన్ తో పని చేస్తున్నావా, మా అమ్మని వాడుకొని నీ హస్బెండ్ ని చంపుకున్నావు, నువ్వు కూడా హంతకురాలివే, నీ కూతురు ఎక్కడున్నా నాకు తెలియదు అనుకుంటున్నావా అని బ్లాక్మెయిల్ చేస్తుంది.
కాంగ్ తన హస్బెండ్ చనిపోయాడు అని బాధలో ఉంటుంది. యోంజిన్ మీద కోపంతో 2 సార్లు చంప మీద గట్టిగా కొట్టి, నీ గురించి నాకన్నీ తెలుసు, ప్రూఫ్ గా ఫొటోస్ కూడా ఉన్నాయి, నాతో పెట్టుకోవద్దు అని వెళ్తుంది. ఇదంతా హా చూస్తూ ఉంటాడు. హా గూండాలతో కాంగ్ ని ఫాలో అవ్వమంటాడు. హా యోంజిన్ కి 2 చాయిసెస్ ఇస్తాడు. ఒకటి, యూన్ అమ్మని కలిసి తనతో మొత్తం చెప్పి సారీ అడిగి నీ తప్పు ఒప్పుకొని జైలుకి వెళ్ళు, లేదా నేను నీకు డివోర్స్ ఇస్తాను అంటాడు. యోంజిన్, నేనెందుకు ఆమెని కలుస్తాను, నేను యూన్ని చంపలేదు, నువ్వు మూన్ని కలిసినప్పుడే మన ఇద్దరి మధ్య దూరం పెరిగింది, డివోర్స్ ఇచ్చినా నాకేమీ ప్రాబ్లం లేదు అంటుంది. హా సరే గుడ్ బై అని వెళ్ళిపోతాడు. కొంచెం సేపట్లో అందరికీ హా యోంజిన్ డివోర్స్ గురించి తెలుస్తుంది. జాన్ ఏసోల్ ని తన దగ్గరికి తెచ్చుకోవడానికి లీగల్ గా ట్రై చేస్తున్నాడు. హాకి యోంజిన్ కి డివోర్స్ అయింది కాబట్టి జాన్ యోంజిన్ తో ఉంటాడేమో అని చోయ్కి టెన్షన్ వస్తుంది. సారాతో జోన్ ఇంకా యోంజిన్ ని ప్రేమిస్తున్నాడా, కానీ నాకు ప్రపోజ్ చేశాడు అంటూ ఉంటుంది. సారా చోయ్ ని తిడుతుంది. నువ్వు తెలివి తక్కువ దానివి, నిన్నందరం వాడుకుంటున్నాము, స్కూల్లో మూన్ లేకపోతే తన ప్లేస్ లో నువ్వు ఉండేదానివి అంటుంది. చోయ్ కోపంగా వెళ్ళిపోతుంది. కాంగ్ తన హస్బెండ్ కి అంత్యక్రియలు చేస్తుంది. తన హస్బెండ్ తనకి కొన్న బట్టలు వేసుకుంటుంది. నువ్వు నన్ను క్షమించొద్దు, నువ్వు చేసిన పనులకి నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించాలి అనుకుంటుంది. కాంగ్ ని యోంజిన్ అమ్మ కలిసి, మీ హస్బెండ్ కి యాక్సిడెంట్ నేనే చేశాను, వర్షం వల్లే సరిగ్గా కనిపించలేదు, నాకు కూతురు మనవరాలు ఉన్నారు, నేను జైలుకి వెళ్తే వాళ్ళు బాధపడతారు అంటూ డబ్బులు ఇస్తూ సెటిల్మెంట్ చేసుకోవడానికి తన లాయర్ తో వస్తుంది. కాంగ్, నేను సెటిల్మెంట్ చేసుకోను అంటుంది. యోంజిన్ అమ్మ ఇంటికి వెళ్లే దారిలో మూన్ తనని ఆపుతుంది. తను మొదట్లో మూన్ ని గుర్తుపట్టదు. మూన్ స్కూల్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ గురించి చెప్తే తనకి గుర్తొస్తుంది. మూన్, నువ్వు కాంగ్ హస్బెండ్ ని చంపావు అని నాకు తెలుసు, ఎందుకు చంపావో నాకు అనవసరం. యోంజిన్ యూన్ ని బిల్డింగ్ నుంచి నెట్టి చంపేసింది, దానికి యోంజిన్ బ్యాడ్జ్ ఎవిడెన్స్, బ్యాడ్జ్ నీ దగ్గర ఉంది, బ్యాడ్జ్ నాకివ్వు, నువ్వు కాంగ్ హస్బెండ్ ని చంపావు అని ఎవ్వరికీ చెప్పను అని తన ఫోన్ నంబర్ యోంజిన్ అమ్మకి ఇస్తుంది. నిన్ను నువ్వు కాపాడుకుంటావా లేదా నీ కూతురిని కాపాడతావా డిసైడ్ చేసుకొని చెప్పు అంటుంది. ఇంకొక వైపు యోంజిన్ మీద కోపంతో సారా యోంజిన్ యూన్ని ఏడిపిస్తున్నప్పుడు తీసిన వీడియో ఇంటర్నెట్ లో పెడుతుంది. అందరూ వీడియో చూసి యోంజిన్ మీద వచ్చిన పుకార్లు నిజమై ఉండొచ్చు అనుకుంటారు. యోంజిన్ బాస్, నువ్వు బుల్లీ చేస్తున్నావు, హంతకురాలివి అని న్యూస్ వస్తుంది, అంతా నిజమేనా అంటాడు. యోంజిన్, నేను బుల్లీ చేసింది నిజమే, కానీ ఎవరిని చంపలేదు అని జాబ్ కి రిజైన్ చేస్తుంది. ఇంటికి వెళ్లి ఏసోల్ వీడియో చూడకూడదని ఫోన్ ల్యాప్టాప్ తీసుకుంటుంది. కానీ ఏసోల్ ఆల్రెడీ వీడియో చూసింది. నువ్వు నిజంగా నీ క్లాస్మేట్ ని కాల్చావా, నా ఫ్రెండ్స్ నువ్వు కూడా మీ అమ్మలాగా బుల్లీ చేస్తావు అని నన్ను చూసి భయపడుతున్నారు, నువ్వు నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో అంటుంది. యోంజిన్ ప్రెస్ మీట్ పెట్టి, యూన్ ని నేను బుల్లీ చేశాను, కానీ తనని చంపలేదు, కొన్ని సంవత్సరాలుగా యూన్ ఫ్యామిలీ నన్ను టార్చర్ చేస్తున్నారు, యూన్ చనిపోయింది అని వాళ్ళేమంటున్నా భరించాను, నా గురించి అబద్ధాలు చెప్పారు, అందుకని వాళ్ళ మీద ఇప్పుడు కేసు వేశాను. యూన్ నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఇది నాకు చెప్పాలని లేదు, కానీ యూన్ చనిపోయినప్పుడు తను ప్రెగ్నెంట్ గా ఉంది అంటుంది. ప్రెస్, యూన్ ప్రెగ్నెంట్ అని ప్రూఫ్ ఉందా అంటే యోంజిన్ ఏడుస్తూ, పోలీస్ రిపోర్ట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ప్రెగ్నెంట్ అయింది అని నా ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంది, తను ప్రెగ్నెంట్ అని సీక్రెట్ బయట పెట్టకూడదని నేను ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, నేనిప్పుడు నా ఇంకొక ఫ్రెండ్ సోన్ ఫ్యూనరల్ కి వెళ్ళాలి అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. యోంజిన్ చెప్పిన అబద్ధాలు విని అందరూ తన మీద జాలి పడతారు. మూన్ చెప్పినట్టుగా పోలీస్ యూన్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. జాన్, సారా, చోయ్ సోన్ ఫ్యూనరల్ లో ఉంటారు. చోయ్, సారా నన్ను చిన్న చూపు చూస్తుంది అని సారా సోన్ తో ఉన్న వీడియో సోన్ ట్యాబ్ నుంచి గ్రూప్ లో పెడుతుంది. యోంజిన్ వస్తుంది, తనతో పాటు ప్రెస్ కూడా ఉంటారు. సారాతో, నువ్వు ఇంటర్నెట్ లో పెట్టిన వీడియో గురించి మాట్లాడాలి అంటుంది. సారా, యోంజినే నా వీడియో గ్రూప్ లో పెట్టుంటుంది అని తనని కొడుతుంది. చోయ్ సారాని వెక్కిరిస్తుంది. సారా, చోయే నా వీడియో గ్రూప్ లో పెట్టుంటుంది అని కోపంతో పెన్సిల్ తీసుకొని చోయ్ గొంతులో పొడుస్తుంది. పోలీస్ సారాని అరెస్ట్ చేస్తారు. చోయ్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అందరికీ యోంజిన్ తనని తను కాపాడుకోవడానికి యూన్ ప్రెగ్నెంట్ అని చెప్పింది అని తెలుస్తుంది. జాన్ జూ హాస్పిటల్ కి వెళ్లి, నువ్వు మూన్ కి హెల్ప్ గా ఉన్నావు కదా, నీ పేరెంట్స్ హాస్పిటల్లో యూన్ బాడీ ఉంది అని తెలిసింది, తనకి అటాప్సీ చేస్తారా, అటాప్సీ చేస్తే తన గురించి మొత్తం తెలిసిపోతుందా అని అడుగుతాడు.
జూ ఇంతకుముందు యూన్ రిపోర్ట్ చదివాడు. తనకి యూన్ ప్రెగ్నెంట్ గా ఉంది అని తెలుసు. జూ కోపంగా ఎటాప్సీ గురించి నాకు తెలియదు, తెలుసుకోవాలంటే నీతో యూన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి అంటాడు. జాన్ వెళ్ళిపోతాడు. జాన్ వెళ్ళంగానే జూ మూన్ కి కాల్ చేస్తాడు. ఇప్పటిదాకా మూన్ జూ యూన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం సోన్ అనుకున్నారు. ఎందుకంటే స్కూల్లో సోన్ యూన్ కి బలవంతంగా ముద్దు పెట్టడం మూన్ చూసింది. యూన్ ని ప్రెగ్నెంట్ చేసింది జాన్. నెక్స్ట్ సీన్ లో జాన్ అమ్మని యోంజిన్ ఇంటికి తీసుకువెళ్లి తనతో ఏసోల్ మీ కొడుకుకి పుట్టలేదు, తను నా కూతురు, మీరు ఏసోల్ మీద రైట్స్ వెనక్కి తీసుకోండి, తనని నేను తీసుకువెళ్తాను అంటాడు. ఆమె నా కొడుకుని మోసం చేశారు అని కోపంతో అన్ని వస్తువులు పగలగొడుతుంది. యోంజిన్ జోన్ ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తుంది. మూన్ కాంగ్ తో ఇదే మనం ఆఖరిసారి కలవడం, నీకు నచ్చినట్టు ఉండు, హ్యాపీగా ఉండు అంటుంది. కాంగ్ ఏడుస్తూ మూన్ కి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. హాస్పిటల్లో చోయ్ దెబ్బకి కట్లు వేస్తారు. డాక్టర్స్ వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి, తనింకా మాట్లాడలేకపోవచ్చు అంటారు. జాన్ చోయ్ కి ఇచ్చిన మాట తప్పి చోయ్ ని వదిలేసి వెళ్లిపోతాడు. చోయ్ కి చాలా బాధ వేస్తుంది. టీవీలో సారా నాన్నని కూడా అరెస్ట్ చేశాడు. అతను చర్చ్ కి వచ్చే ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నాడు అని చెప్తారు. మూన్ హాస్పిటల్లోనే ఉండి అంతా చూస్తుంది. జూ మూన్ కి కాల్ చేసి సారా చోయ్ మీద సక్సెస్ఫుల్ గా పగ తీర్చుకున్నావు అని కంగ్రాచులేషన్స్ చెప్తాడు. యోంజిన్ సోన్ మీద ఉన్న ఎవిడెన్స్ తీయించేస్తుంది. సోన్ బాడీ శ్మశానంలో ఉన్నప్పుడు జూ యోంజిన్ స్కిన్ ఎవిడెన్స్ గా మళ్ళీ సోన్ మీద పెడతాడు. ఇప్పుడు పోలీస్ కి సోన్ మీద యోంజిన్ DNA దొరుకుతుంది. జూ మూన్ తో నేను ఇవాళ నైట్ ఊరు వెళ్తున్నాను అని చెప్పి జైల్లో క్రిమినల్ ని కలుస్తాడు. క్రిమినల్ ని మళ్ళీ మా నాన్నని ఎందుకు చంపావు అని అడుగుతాడు. క్రిమినల్ కి దెబ్బ తగిలి బ్లడ్ పోతూ ఉంటుంది. హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. తను క్రిమినల్ అని ఎవరూ తనకి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. అప్పుడు జూ నాన్న వచ్చి క్రిమినల్ కి నేను ట్రీట్మెంట్ ఇస్తాను అంటాడు. పక్కన డాక్టర్స్ తో జూకి కాల్ చేసి చెప్పండి, మేము ఇవాళ డిన్నర్ చేయడానికి వెళ్ళాలి, జూని రామెన్ ఒక్కటే తినొద్దు అని చెప్పండి అంటారు. క్రిమినల్ నాకు బ్లడ్ పోతున్నా ఇతను తన కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. కోపంతో జూ నాన్నని చంపేశాడు. జూతో నీ వల్లే మీ నాన్నని చంపాను అంటాడు. జూకి జైల్లో డాక్టర్ జాబ్ రాదు. ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. యోంజిన్ అమ్మ బ్యాజ్ మూన్ కి ఇస్తుంది. మూన్ యోంజిన్ ని కూడా అక్కడికి పిలుస్తుంది. మన ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేయకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. మీ అమ్మ నిన్ను వదిలేసి తనని తను రక్షించుకోవాలి అని నీ బ్యాజ్ నాకు ఇచ్చింది. బ్యాజ్ ఎవిడెన్స్ గా పనికిరాదు. యూన్ చనిపోయిన రోజు కాకుండా తర్వాత రోజు ఈ బ్యాజ్ దొరికింది. నేను మిమ్మల్ని పరీక్షించాను అంటుంది. యోంజిన్ తన అమ్మతో ఎందుకు ఇలా చేశావు అంటే అమ్మ మూడ్ని చంపకపోవడం నీ తప్పు, నన్ను నేను కాపాడుకున్నాను, నీతో పాటు నేను అరెస్ట్ అవ్వను, నువ్వు కావాలంటే నీ కూతురిని కాపాడుకో, నేను నా గురించి ఆలోచించుకుంటాను అంటుంది. యోంజిన్ గట్టిగా ఏడుస్తుంది. మూన్ కి యూన్ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాము అని కాల్ వస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ తనకి తెలిసిందేంటంటే జూకి మూన్ ని కలవక ముందే యూన్ గురించి తెలుసు. మూన్ జూని నీకు యూన్ ముందే తెలుసు, నాకెందుకు చెప్పలేదు, నేను నీ దగ్గరికి హెల్ప్ కి వస్తాను అని నీకు తెలుసా అని అడుగుతుంది. జూ అవును తెలుసు, యూన్ బాడీ హాస్పిటల్లో ఉంది అని కొంతకాలంగా తెలుసు. నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది హాస్పిటల్లో. నేను నీ చేతి మీద స్కార్స్ చూడంగానే నువ్వు వెళ్ళిపోయావు. నీ ప్రిస్క్రిప్షన్ చూసి నీ పేరు ఏజ్ తెలుసుకున్నాను. నువ్వు యూన్ బాడీ ఉన్న రూమ్ దగ్గర ఉన్నావు. నువ్వు యూన్ ఒకటే ఏజ్, మీరిద్దరూ ఫ్రెండ్స్ అనుకున్నాను. నేను నీకు కరెక్ట్ పర్సన్ అనిపించింది. నీకు నాతో పనుంది అని నేనే నీకు హెల్ప్ గా ఉంటాను అని చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. మూన్ నాకు హాస్పిటల్ డైరెక్టర్ చనిపోయాడు అని తెలిసాక యూన్ బాడీ హాస్పిటల్ నుంచి తీసుకువెళ్ళిపోతారు అనుకున్నాను. అతని కొడుకు నువ్వు ఉన్నావు అని నిన్ను వాడుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వు కూడా నాలానే అని తెలిసింది. నిన్ను వాడుకోవాలి అనిపించలేదు, అందుకే వెళ్ళిపోయాను అంటుంది. జూ నవ్వుతూ అమ్మయ్య నేను నీకు నచ్చలేదు అనుకున్నాను అంటాడు. సీరియస్ గా ఇంకా నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు, వదిలి వెళ్ళినా అది ప్రేమ గురించి పగ గురించి వెళ్ళొద్దు అంటాడు. తరువాత మూన్ చోయ్ రూమ్ కి వెళ్తుంది. చోయ్ మాట్లాడలేదు. అక్కడ వస్తువులన్నీ కోపంగా మూన్ మీద వేస్తుంది. మూన్
మీరు నన్ను 18 ఇయర్స్ గా మర్చిపోయారు, మళ్ళీ నన్ను గుర్తు చెయ్యాలి అని ఇదంతా చేస్తున్నాను. నాకు ఉన్న స్కార్స్ లానే నీకు కూడా లైఫ్ లాంగ్ స్కార్ ఉంటుంది. జాన్ నిన్ను మోసం చేశాడు. నీకు జాన్ మీద పగ తీర్చుకోవాలని ఉంటే నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని ప్లాన్ చెప్తుంది. జాన్ ఎప్పుడు ఐ డ్రాప్స్ వేసుకుంటాడు. ఆ డ్రాప్స్ లో నువ్వు శానిటైజర్ వేయొచ్చు, అప్పుడు తను ఇంకా లైఫ్ లాంగ్ ఎవరిని చూడలేడు అని శానిటైజర్ ఇస్తుంది. చోయ్ శానిటైజర్ తీసుకొని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది. ఈవినింగ్ జాన్ ఇంటికి సూట్ కేసుతో వెళ్తుంది. నా వస్తువులు తీసుకోవడానికి వచ్చాను అని లోపలికి వెళ్తుంది. చోయ్ మాట్లాడలేదు అని జాన్ వెక్కిరిస్తాడు. జాన్ స్నానంకి వెళ్ళినప్పుడు చోయ్ ఐ డ్రాప్స్ లో శానిటైజర్ వేసేస్తుంది. ఆ రోజు నైట్ వర్షం పడుతుంది. పోలీస్ ఊరు వదిలి వెళ్లిపోతున్నాడు. అతను చేసిన క్రైమ్స్ అన్ని గూండాల మీద పడతాయి. గూండాలు పోలీస్ ని చంపేస్తారు. యోన్జిన్ తన ఇంట్లో డిప్రెషన్ లో ఉంటుంది. తన ఫోన్ కి సోన్ చనిపోయిన రోజు తీసిన వీడియో వస్తుంది. వెంటనే జోన్ స్టోర్ కి వెళ్తుంది. అక్కడ పోలీస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. యోన్జిన్ ని అరెస్ట్ చేస్తారు. యోన్జిన్ కి వీడియో పెట్టింది. పోలీస్ కి జాన్ స్టోర్ లో సర్చ్ చేయమని చెప్పింది మూన్. జాన్ ఏసోల్ స్కూల్ కి వెళ్లి నేను మీ నాన్నని, అంతా నీకు చెప్తాను, నీకోసం స్టాక్స్ కొన్నాను అంటాడు. అతను మాట్లాడుతుంది ఏసోల్తో కాదు, ఇంకొక స్టూడెంట్తో. వెనుక నుంచి చూసి ఏసోల్ అనుకున్నాడు. ఏసోల్ అబ్రాడ్ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయింది అని తెలుస్తుంది. కోపంగా హాకి కాల్ చేస్తాడు. హా ఫోన్ కలవదు. మూన్ కి కాల్ చేస్తాడు. మూన్, నువ్వు ఆఖరిసారిగా ఎవరిని చూస్తావో నాకు తెలుసుకోవాలని ఉంది అని అడ్రస్ చెప్పి ఇక్కడ నన్ను కలువు అంటుంది. జాన్ కార్ లో మూన్ చెప్పిన అడ్రస్ కి వెళ్తూ ఉంటాడు. దారిలో ఐ డ్రాప్స్ వేసుకుంటాడు. కళ్ళు మంటలు పుట్టి కార్ రోడ్డు మధ్యలో ఆపుతాడు. యాక్సిడెంట్ అవుతుంది. ఇంకొక వైపు యోన్జిన్ అమ్మ కాంగ్ ఇంటి డోర్ గట్టిగా కొడుతూ అరుస్తూ కాంగ్ ని బయటికి రమ్మంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి కాంగ్ హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోలేదు, అతను యోన్జిన్ అమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అందుకు యోన్జిన్ అమ్మ అతనిని కావాలని ప్లాన్ చేసి చంపింది అని తెలుస్తుంది. యోన్జిన్ అమ్మని అరెస్ట్ చేస్తారు. పోలీస్ మూన్ తో ఇదంతా నువ్వే ప్లాన్ చేశావు కదా అంటే మూన్ నా మాట విన్నందుకు థ్యాంక్స్ చెప్తుంది. పోలీస్ 18 ఇయర్స్ లేట్ అయింది, ఇప్పుడు నీకు న్యాయం జరిగింది అంటాడు. మూన్ అంతా ప్లాన్ చేసింది అని తెలిసినా తనని అరెస్ట్ చెయ్యడు. హా ఆఖరిసారి జైల్లో యోన్జిన్ ని కలిసి తనతో డివోర్స్ పేపర్స్ సైన్ చేపించుకుంటాడు. యోన్జిన్, నువ్వు ఏసోల్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే హా యూకేకి వెళ్తున్నాము అంటాడు. యోన్జిన్, నేను ఏసోల్ కి లెటర్స్ రాస్తే తనకి ఇస్తావా అంటే హా సైలెంట్ గా వెళ్లిపోతాడు. జాన్ బ్రతికే ఉంటాడు. మూన్ చెప్పిన బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. హా జోన్ ని బిల్డింగ్ నుంచి కింద తడి సిమెంట్ లోకి నెడతాడు. జోన్ చనిపోతాడు. ఆ రోజు హా ఏసోల్ ని తీసుకుని యూకేకి వెళ్లిపోతాడు. కాంగ్ కి మూన్ సోహీకి కార్, నర్స్ కి డబ్బులు ఇవ్వమంటుంది. తను సోహీకి కార్ ఇచ్చి మూన్ నీకు ఈ కార్ ఇవ్వమంది, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళమనింది అంటుంది. నర్స్ కి డబ్బుల బ్యాగ్ ఇచ్చి మూన్ నీకు డబ్బులు ఇవ్వమంది, ఇది మీరు క్లినిక్ పెట్టుకోవడానికైనా ఇంకా దేనికైనా వాడుకోండి, మూన్ మీకు థ్యాంక్స్ చెప్పమనింది అంటుంది. మూన్ జూ బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. జూ డ్రింక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మూన్ జూకి కాల్ చేసి నేను వెళ్ళిపోతున్నాను, గుడ్ బై అని ఫోన్ పెట్టేస్తుంది. జూ తొందరగా బీచ్ కి వెళ్లి చూస్తాడు. మూన్ ఉండదు. జూకి బాధేస్తుంది. నెక్స్ట్ మూన్ జైల్లో యోన్జిన్ ని కలుస్తుంది. యోన్జిన్ తో నువ్వు చేసిన క్రైమ్స్ కి రిగ్రెట్ అవుతున్నావా అంటే యోన్జిన్ నేనేమీ తప్పులు చెయ్యలేదు అంటుంది. యోన్జిన్ సోన్ ని జోన్ స్టోర్ లో కొట్టినప్పుడు స్టోర్ లోనే పడుకున్న కిమ్ కి సౌండ్ వచ్చి లెగుస్తుంది. సీసీ కెమెరాలో యోన్జిన్ తొందరగా కార్ ఎక్కి వెళ్లిపోవడం చూస్తుంది. సోన్ కి బ్లడ్ పోతూ ఉంటుంది. కిమ్ ని పిలిచి నాకు హెల్ప్ చెయ్యి, నా ఫోన్ ఇవ్వు అంటాడు. కిమ్ ని సోన్ టార్చర్ చేసేవాడు. కిమ్ కోపంతో వైన్ బాటిల్ తో సోన్ తల మీద కొడుతుంది. అప్పుడు సోన్ చనిపోతాడు. కిమ్ మూన్ కి కాల్ చేసి నాకు నీ హెల్ప్ కావాలి, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు అని మర్డర్ వెపన్ ఇస్తుంది. మూన్, సోన్ ని చంపింది యోన్జిన్, నేను చూసుకుంటాను, నువ్వు నీ లైఫ్ బాగా బ్రతుకు అంటుంది. మూన్ యోన్జిన్ తో నువ్వు ఇప్పటి నుంచి చనిపోయేదాకా జైల్లోనే నరకం అనుభవించాలి అని కోరుకుంటున్నాను అంటుంది. మూన్ తన లైఫ్ మొత్తం పగ తీర్చుకోవాలి అని ఉంటుంది. ఇప్పుడు పగ తీర్చుకున్నాక ఏం చెయ్యాలో అర్థం కాదు, సూసైడ్ చేసుకోవాలి అనుకుంటుంది. జూ అమ్మ మూన్ ని కలిసి యూన్ అమ్మ నుంచి మీ గురించి తెలుసుకున్నాను, నా కొడుకుకి హెల్ప్ చెయ్యండి, మీరు చనిపోతే నా కొడుకు కూడా చనిపోతాడు అంటుంది.
క్రిమినల్ జూ నాన్నని చంపాక అతను కొంచెం కూడా బాధగా ఉండడు. కోర్టులో మరణశిక్ష వేసినా అతను బాధపడడు, భయపడడు. జూని చూసి నవ్వుతాడు. జైలు నుంచి జూకి లెటర్స్ రాస్తూ ఉంటాడు. జూకి కోపం, బాధ వచ్చేది. ఏమి చేయాలో అర్థం అయ్యేది కాదు. 6 months తర్వాత యోంజిన్తో పాటు తన అమ్మ కూడా జైల్లో ఉంటుంది. యోంజిన్ని చూసినా పట్టించుకోదు. జూ మూన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు మూన్ వస్తుంది. ఈసారి మూన్ జూకి పగ తీర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు మిస్ అయ్యారు. కిస్ చేసుకుంటారు. కాంగ్ చిన్న షాప్ పెట్టుకుంటుంది. తన కూతుర్ని చాలా మిస్ అవుతుంది. ఒకరోజు మూన్ నుంచి మెసేజ్ వస్తుంది, నాకు అసిస్టెంట్ కావాలి, మీరు ఖాళీయేనా అని. వెంటనే మూన్ కి హెల్ప్ గా వెళ్తుంది. క్రిమినల్ వల్లే జూ నాన్న చనిపోయాడు. అందుకని వాళ్ళు జూకి క్రిమినల్ ఉన్న జైల్లో జాబ్ ఇవ్వరు. మూన్ 6 నెలలు మాంగ్స్ తో ఉంటుంది. అక్కడ జడ్జి పరిచయం అయింది. జడ్జితో క్రిమినల్ ని వేరే జైల్ కి ట్రాన్స్ఫర్ చేపించింది. క్రిమినల్ ఉన్న జైల్ కి మూన్ టీచర్ గా, జూ డాక్టర్ గా వెళ్తారు. క్రిమినల్ జైల్లో జూని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే 6 నెలల క్రితం జూ క్రిమినల్ ని జైల్లో కలిసినప్పుడు, మనం మళ్ళీ కలిస్తే నేను నిన్ను చంపేస్తాను అంటాడు. జూ మూన్ సహాయంతో తన పగ తీర్చుకుంటాడు. ఇంతటితో ద గ్లోరీ కే డ్రామా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను ఏషియన్ డ్రామాతో పాటు మూవీస్, యానిమే, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.